Hello and welcome to Telangana Champions Academy and welcome to the weekly current affairs session. ఈ వీడియోలో మనం ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2026 టాప్ 50 MCQs కవర్ చేద్దామండి. ఈ వీడియో వచ్చేసి బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో. పీడిఎఫ్ కూడా బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో. ఒకవేళ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కనిపించే కోర్స్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది అవైలబుల్ ఇన్ యాప్ అండ్ వెబ్సైట్. తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్లో కానీ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ.com వెబ్సైట్లో కానీ ఈ పీడిఎఫ్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. కంప్లీట్ 1 year కోర్స్ అండి ఇది, విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఓకేనా, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ జస్ట్ ఫర్ 299. కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీ చేతిలో ఉంటాయండి ప్రతి ఒక్క ఎగ్జామ్కి. అన్నీ ఆఫ్టర్ ఎవ్రీ మంత్ ఐ విల్ ఆల్సో ప్రొవైడ్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనా, వీక్లీ మంత్లీ కాకుండా, కంబైన్డ్ కాకుండా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సపరేట్గా. లైక్ బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, ఇంకా డేస్ అండ్ థీమ్స్ కానీ, ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్, అవన్నీ ఎక్సెట్రా అన్ని టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆఫ్టర్ ఎవ్రీ మంత్. అండ్ జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కరెంట్ అఫైర్స్ అనేది ఈ పీడిఎఫ్ కోర్స్లో అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ కావాలి అనుకుంటే యూ కెన్ ఎన్రోల్ అండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, యాప్ది ప్లస్ వెబ్సైట్ది. ఒకవేళ కావాలనుకుంటే యూ కెన్ ఎన్రోల్. ఓకేనా, వితౌట్ ఎ డిలే విల్ స్టార్ట్ అ సెషన్ అండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఎయిర్పోర్ట్ వాజ్ అవార్డెడ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2025 బై ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా? ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అనే ఆర్గనైజేషన్ ఏం రిలీజ్ చేసింది? బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ రిలీజ్ చేసింది. ఈ బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవార్డు ఎవరికి వచ్చింది? సింగపూర్లోని చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఓకేనా, సింగపూర్లోని చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవార్డు అనేది వచ్చిందనమాట. ఎవరు రిలీజ్ చేశారు అది? ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా. ఓకేనా, దిస్ ఈజ్ ద 14th ఎడిషన్ అండి. 14th ఎడిషన్ ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా అండ్ సౌత్ ఏషియాది 14th ఎడిషన్ ఆఫ్ అవార్డ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎడిషన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు, డైరెక్ట్ ఏ ఎడిషన్ అని అడిగిస్తాడు క్వశ్చన్ ఎగ్జామ్లో. ఈ ఎడిషన్ గుర్తుపెట్టుకోండి, ప్లస్ అది ఎవరికి వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరికి వచ్చింది? చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడుంది? సింగపూర్లో ఉంది. ఓకేనా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1981లో ఈ చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా, ప్లస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఎయిర్పోర్ట్లో, దిస్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్ వరల్డ్స్ హైయెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్ అండి. ఇండోర్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. ఓకేనా, ఎక్కడుంది? వరల్డ్స్ హైయెస్ట్ ఇండోర్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఎక్కడుంది? సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్ట్లో ఈ వాటర్ ఫాల్ అనేది ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి. హూ వాజ్ రీసెంట్లీ రీఅపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బంధన్ బ్యాంక్ అండ్ ఫ్రమ్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్? ఎవరు బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మళ్ళీ రీఅపాయింట్ అయినారంటే ఈయనండి, రతన్ కుమార్ కేష్. ఓకేనా, ఈయన రతన్ కుమార్ కేష్, అతను బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మళ్ళీ రీఅపాయింట్ అయ్యారు. ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి అండి. ఓకేనా, స్టార్టింగ్ ఫ్రమ్ వెన్? స్టార్టింగ్ March 31st, 2026 నుంచి. ఓకేనా, March 31st, 2026 నుంచి అమల్లోకి వస్తుందన్నమాట ఈయన టెన్యూర్ అనేది. ఓకేనా, నేను ఇప్పటి నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తానండి, మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కటి నేను స్టాటిక్ జీకే అయినా ఏదైనా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను, కానీ కొన్ని మీకు క్వశ్చన్ చేస్తాను, మీరు కంపల్సరీగా అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది మీకు మైండ్లో చాలా బలంగా గుర్తుండిపోతుంది. ఓకేనా, మీరు ఫోన్ తీసుకొని అది గూగుల్ సెర్చ్ చేసి అది అంతా మళ్ళీ కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి కమెంట్ చేసేసరికి మీకు అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, మీ మంచి కోసమే చెప్తున్నాను. ప్రతి ఒక్కటి నేను ఇక్కడే ప్రొవైడ్ చేస్తాను. ఏదన్నా ఒకటి మీకు అడిగితే అది కంపల్సరీ కమెంట్ సెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇన్వాల్వ్ అయితేనే, మీరు కష్టపడితేనే మీకు కంపల్సరీగా యూస్ఫుల్ అనేది ఉంటుంది. పక్కాగా నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, బంధన్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2015లో అండి. 2015లో బంధన్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? కోల్కతా, వెస్ట్ బెంగాల్లో హెడ్ క్వార్టర్ ఉంది. ఇవన్నీ బ్యాంక్స్కి లైసెన్స్ ఎవరు ఇస్తారు? ఆర్బీఐ కదా. ఆర్బీఐ ఈజ్ ద అపెక్స్ బ్యాంక్ ఫర్ ఆల్ ద బ్యాంక్స్. ఓకేనా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆర్బీఐ? 1935లో యాజ్ ఎ ప్రైవేట్ బ్యాంక్. ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది యాజ్ ఎ ప్రైవేట్ బ్యాంక్. ఇది ఎప్పుడు నేషనలైజ్ అయింది? ఆర్బీఐ 1949లో నేషనలైజ్ అయింది. ఓకేనా, ఆర్బీఐ నేషనలైజ్డ్ ఇన్ 1949. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై. నాకు మీరు కమెంట్ సెక్షన్లో బంధన్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అండ్ ఎండీ అండ్ సిఇఓ ఎవరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ అండి.
హూ రిలీజ్ ద బుక్ మహామన వాంగ్మయ్. ఓకేనా, హూ రిలీజ్ ద బుక్ మహామన వాంగ్మయ్ ఇన్ December 2025 అండ్ వాట్ ఇట్ ఈస్ అబౌట్. ఓకే, ఈ క్వశ్చన్స్ అనేది కొన్ని ఒక 2 to 3 క్వశ్చన్స్ డిసెంబర్లో చాలా ఇంపార్టెంట్ ఉండే, అది కూడా నేను ఇంక్లూడ్ చేసిన ఇదే వీడియోలో. మహామన వాంగ్మయ్ అనే బుక్ ఎవరు రిలీజ్ చేశారు? మహామన వాంగ్మయ్ అనేది ఇట్ ఈస్ అ కంపైలేషన్ ఆఫ్ స్పీచెస్ అండ్ రైటింగ్స్. ఇట్ ఈస్ అ కంపైలేషన్ ఆఫ్ స్పీచెస్ అండ్ రైటింగ్స్ ఆఫ్ ఎవరండి? మదన్ మోహన్ మాల్వియా. ఈయన మదన్ మోహన్ మాల్వియా కలెక్టెడ్ వర్క్ మొత్తం ఈ బుక్లో 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏమో పిఎం మోడీ 2023లోనే రిలీజ్ చేసింది. ఇది సెకండ్ అండ్ ద లాస్ట్ పార్ట్ అండి. సెకండ్ అండ్ ద లాస్ట్ పార్ట్ ఎవరు రిలీజ్ చేశారు? వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్. ఓకేనా, వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్. ఈయన ఏం చేసిండు? ఈ మహామన వాంగ్మయ్ అనే సెకండ్ సిరీస్ ఆఫ్ బుక్ని రిలీజ్ చేసిండు. ఇది ఎవరిపైన ఉంది? మదన్ మోహన్ మాల్వియా యొక్క వర్క్స్ గురించి, ఆయన స్పీచెస్ గురించి, ఆయన రైటింగ్స్ గురించి మొత్తం ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఈ బుక్లో. ఓకేనా, ఈ బుక్కి మొత్తం 12 వాల్యూమ్స్ ఉంటాయండి, అంటే 12 చాప్టర్స్ లాగా. ఈయన గురించి చూసుకుంటే ఈయన ఫౌండర్ ఆఫ్ బిహెచ్యు అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. బనారస్ హిందూ యూనివర్సిటీకి ఫౌండర్ ఎవరు? మదన్ మోహన్ మాల్వియా. ఓకే, ఈయనకు భారతరత్న కూడా వచ్చింది 2015లో, ఆయన చనిపోయిన తర్వాత. ఎప్పుడు పుట్టిండు ఈయన? ప్రయాగ్రాజ్లో 1861 25 డిసెంబర్ రోజు పుట్టిండు. ఓకేనా, ఈయన బర్త్డే రోజే ఈ బుక్ని రిలీజ్ చేశారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ అండి. విచ్ 2 షిప్ బిల్డింగ్ స్కీమ్స్ వేర్ నోటిఫైడ్ బై MOPSW అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండి. ఓకేనా, MOPSW అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఓకేనా, అండ్ వాట్ ఈస్ దర్ పర్పస్? ఏ 2 స్కీమ్స్ని, షిప్ బిల్డింగ్ స్కీమ్స్ని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ అనేది, ఆ మినిస్ట్రీ అనేది రిలీజ్ చేసింది స్కీమ్స్ని. ఆ పర్పస్ ఏంటి? 2 స్కీమ్స్ అండి, SBFAS అండ్ SBDS. షిప్ బిల్డింగ్ సపోర్ట్ కోసం, అంటే కొత్త షిప్స్ బిల్డింగ్ కోసం ఈ స్కీమ్స్ని రిలీజ్ చేశారు. SBFAS అంటే షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్, SBDS అంటే షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్. ఓకేనా, ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. SBFAS అంటే షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్, FBDS అంటే షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్. ఓకేనా, వెజెల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంది ఒక పాయింట్. ఒక్కొక్క వెజల్కి అంటే ఒక్కొక్క షిప్ బిల్డింగ్కి 15 to 25% ఆఫ్ సబ్సిడీ ఇస్తారండి. ఓకేనా, ఆ లోన్ తీసుకున్నాక మంచిగా ఆ రీపేమెంట్ కనుక కరెక్ట్ చేస్తే 15 to 25% సబ్సిడీ అనేది ఒక్కొక్క వెజల్కి వస్తుంది. ఒక్కొక్క వెజల్ అంటే ఒక్కొక్క షిప్. ఓకేనా, ఇటువంటి షిప్స్కి ఆ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకేనా, మొత్తం ఎంత స్కీమ్కి, మొత్తం 2 స్కీమ్స్కి ఎంత బడ్జెట్ రిలీజ్ చేసింది? 44,700 crores అండి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 44,700 crores గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. ఓకేనా, వ్యాలిడ్ టిల్ March 31 అండి. March 31, 2036 వరకు. ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవచ్చు 2047 వరకు. ఓకేనా, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, నాకు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ యొక్క యూనియన్ మినిస్టర్ ఎవరో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, నెక్స్ట్. హూ ర్యాంక్డ్ ఫస్ట్ అమాంగ్ ద ఇండియన్ ఆరిజిన్ ప్రొఫెషనల్ మేనేజర్స్ ఆన్ ద హురున్ ఇండియా రిచ్ లిస్ట్ అండ్ వాట్ ఈస్ హర్ నెట్వర్త్? హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లిస్ట్ అనేది రిలీజ్ అయింది. దాంట్లో ఇండియన్ ఆరిజిన్ ప్రొఫెషనల్ మేనేజర్స్ ర్యాంక్ ఎవరు ఫస్ట్ ర్యాంక్ చేశారంటే ఈమె జయశ్రీ ఉల్లాల్. ఓకేనా, జయశ్రీ ఉల్లాల్. ఆమె వర్త్ వచ్చేసి $5.7 billion అండి. ఓకేనా, $5.7 billion. ఆమె ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దేంట్లో? హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రొఫెషనల్ మేనేజర్స్ లిస్ట్లో వచ్చిందనమాట. ఓకేనా, షీ ఈజ్ ద ప్రెసిడెంట్ అండ్ CEO ఆఫ్ అరిస్టా నెట్వర్క్స్ అండి. అరిస్టా నెట్వర్క్స్ యొక్క ప్రెసిడెంట్ అండ్ CEO ఆమె. షీ ఓవర్టుక్ సుందర్ పిచాయ్ అండ్ సత్యనాదెల్ల ఇన్ ద వెల్త్ ర్యాంకింగ్. ఆమె ఏం చేసింది? సుందర్ పిచాయ్ని కూడా, సత్యనాదెల్లని కూడా వెనకకి నెట్టేసింది అనమాట. ఆమె ఫస్ట్లో ఉందన్నమాట ఇప్పుడు దేంట్లో? ప్రొఫెషనల్ మేనేజర్స్ ఇన్ ద హురున్ ఇండియా రిచ్ లిస్ట్. ఓకేనా, అరిస్టా నెట్వర్క్ గురించి చూసుకుంటే ఎక్కడుంది హెడ్ క్వార్టర్? USA కాలిఫోర్నియాలో ఉంది. ఎప్పుడు ఫౌండెడ్? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004 అండి. 2004లో ఎస్టాబ్లిష్డ్. హురున్ రిపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్గా చైనా ఆరిజిన్ దాన్ని హురున్ రిపోర్ట్ది, కానీ ఇండియాలో కూడా ఆఫీస్ ఉంది. ఇండియాలో ఆఫీస్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఓకేనా, హురున్ ఇండియా ఆఫీస్ ఎక్కడ? ముంబైలో ఉంది. ఇప్పుడు ఇదే ఇండియన్ ఆరిజిన్ ప్రొఫెషనల్ మేనేజర్స్ యొక్క లిస్ట్, ప్రొఫెషనల్ మేనేజర్స్ ర్యాంకింగ్ లిస్ట్ని రిలీజ్ చేసింది హురున్ ఇండియా. ఓకేనా, దాని ఆరిజిన్ ఎక్కడ? చైనాలో. పేరెంట్ కంపెనీ ఏమో చైనాలో ఉంది, పేరెంట్ ఆర్గనైజేషన్. ఇండియాలో
హురున్ ఇండియా అనేది ఉంది ముంబైలో. ఓకేనా, నెక్స్ట్ అండి, హూ ఇనాగరేటెడ్ ద రీడెవలప్డ్ బటద్రవా తన్ ఇన్ అస్సాం అండ్ వాట్ ఈస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? బటద్రవా తన్ అనేది ఒక ప్లేస్ అండి అస్సాంలో. ఇదేంది, ఎందుకు ఇంత సిగ్నిఫికెన్స్ దీనికి అంటే, ఇట్ ఈస్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ శంకరదేవ. ఓకేనా, శంకరదేవ ఈయన ఒక వైష్ణవేట్ సెయింట్ అనమాట, వైష్ణవేట్ సెయింట్. ఈయన కోసం ఈయన బర్త్ ప్లేస్ని ఎవరు రీడెవలప్ చేసి ఇనాగరేట్ చేశారు అంటే అమిత్ షా గారండి. ఓకేనా, అమిత్ షా మన హోమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్. ఈయన ఏం చేసిండు, బటద్రవా తన్ అనే ఈ ప్లేస్ని, అస్సాంలోని బటద్రవా తన్ అనే ప్లేస్ని రీడెవలప్ చేయించి ఇనాగరేట్ చేసిండు. ఓకేనా, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇట్ ఈస్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ శంకరదేవ. ఎక్కడుంది ఎగ్జాక్ట్గా దీని లొకేషన్? బోర్డువా, నగావ్ డిస్టిక్, అస్సాం. అస్సాంలోని నగావ్ డిస్టిక్లోని బోర్డువా విలేజ్లో ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు శంకరదేవ గురించి చూసుకుంటే ఈయన ఒక పోయెట్, స్కాలర్, స్పిరిచువల్ టీచర్ అండి. మెయిన్గా వైష్ణవిజం 15th సెంచరీలో అంటే 1449 నుంచి 1568 వరకు ఈయన ఉన్నన్ని రోజులు వైష్ణవిజంకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిండనమాట. ఓకే, నేనేమంటుండే, ఒక ఫిలాసఫీ ఇస్తుండే, దేవుడు ఒక్కడే, అది కూడా విష్ణు ఒక్కడే, ఆయననే పూజిద్దాం అని అంటుండే అనమాట. ఓకేనా, దాన్ని ఏమంటాం ఆ ఫిలాసఫీని? ఏకశరణ వైష్ణవిజం. ఏకశరణ వైష్ణవిజం ఆయన ఇచ్చిన ఫిలాసఫీ. ఏమంటుండో, దేవుడు ఒక్కడే, అది విష్ణువే, ఆయననే కొలుద్దాం, ఆయననే పూజిద్దాం మనం అని చెప్తుండే. ఓకేనా, ఈయననే మళ్ళీ క్లాసికల్ డ్యాన్స్ సత్రియా ఉంది కదా, అస్సాం క్లాసికల్ డ్యాన్స్, ఈ సత్రియా అస్సాం క్లాసికల్ డ్యాన్స్ని కూడా ఈయననే స్టార్ట్ చేయించింది అనమాట. ఓకేనా, ఫౌండెడ్ సత్రియా డ్యాన్స్ ఎవరు? శ్రీమంత శంకరదేవ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అస్సాం క్యాపిటల్ ఏంటంటే డిస్పూర్, అందరికి తెలుసు. అస్సాం సీఎం వచ్చేసి హిమంత బిశ్వ శర్మ అండి, హిమంత బిశ్వ శర్మ. ఓకేనా, నా కమెంట్ సెక్షన్లో అస్సాం యొక్క ప్రజెంట్ గవర్నర్ ఎవరో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, ఈ రీడెవలప్డ్ కాస్ట్ ఎంత? మొత్తం 222 crores అనేది దీని కాస్ట్ పడింది. ఆ 222 crores ఖర్చు చేసి దీన్ని రీడెవలప్ చేసారు. ఓకేనా, ఈ ప్లేస్ అండి అస్సాంలోని బటద్రవా తన్. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ట్రేడ్ బెనిఫిట్ డిడ్ ఇండియా అనౌన్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్ టు ఆస్ట్రేలియా ఫ్రమ్ January 1st అండర్ విచ్ అగ్రిమెంట్? January 1st, 2026 నుంచి ఆస్ట్రేలియాకు భారత ఎగుమతులను ఎవరు ప్రకటించారండి? ఏ ఒప్పందం కింద? ఏ వాణిజ్య లాభాన్ని అంటే ఏం ప్రాఫిట్ ఉంటుంది ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి? 100% టారిఫ్ లైన్స్ అనేవి ఉంటాయి, జీరో డ్యూటీ. అంటే ఎక్స్పోర్ట్ ఏదైతే ట్యాక్స్ పడుతుందో ఆ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ అనేది జీరో అనమాట ఇప్పటి నుంచి. ఓకేనా, ఎప్పటి నుంచి? January 1st, 2026 నుంచి. అండర్ విచ్ అగ్రిమెంట్ అండి? ఈసీటీఏ. ఈసీటీఏ అంటే ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకేనా, ఇది ఆల్రెడీ 2022 నుంచే ఉంది, కానీ మళ్ళీ దాన్ని రిన్యూ చేసి మొత్తం 100% టారిఫ్ ఫ్రీ చేసేసారనమాట. జీరో డ్యూటీ పడుతుంది. అంటే డ్యూటీ అంటే ట్యాక్స్ అండి, జీరో ట్యాక్స్ అనేది పడుతుంది. ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఎటువంటి ఐటమ్ పంపించినా వాళ్ళకి ట్యాక్స్ అనేది జీరో అనమాట, ఎక్స్పోర్ట్ ట్యాక్స్. ఓకేనా, ఇది కీ సెక్టర్స్ ఏమేమి ఉంటాయండి? ఫార్మా, టెక్స్టైల్స్, కెమికల్స్, జెమ్స్, అగ్రి ఎక్స్పోర్ట్, ఇవన్నీ కీ సెక్టర్స్ అనమాట ఎక్స్పోర్ట్కి. ఓకేనా, ఏం గుర్తుపెట్టుకోండి? 0% ట్యాక్స్ డ్యూటీ ఫ్రమ్ January 1st, 2026 ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది ఇప్పటి నుంచి లేదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, ప్లస్ దీన్ని అనౌన్స్ చేసింది ఎవరు? యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. ఓకేనా, యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఆయన అనౌన్స్ చేశారు. వాట్ చేంజ్ డిడ్ సిరియా ఇంట్రడ్యూస్ టు ఇట్స్ కరెన్సీ సిస్టమ్ ఫ్రమ్ January 1st అండ్ వాట్ వాజ్ ఇట్స్ కీ ఫీచర్? సిరియా దాని కరెన్సీ సిస్టంలో మార్పులు చేసింది. ఎందుకు చేసింది చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా 2011లో సిరియన్ $1 50 సిరియన్ పౌండ్స్ అనేది ఉండే. ఇప్పుడు మన 1 రూపీకి అరౌండ్ 84-85 రూపీస్ నడుస్తూ ఉంటుంది కదా రూపీస్లో. అట్లనే 2011లో ఏంది, $1 50 సిరియన్ పౌండ్స్ ఉండే. కానీ బికాస్ ఆఫ్ ద వార్, లాంగ్ సివిల్ వార్ ప్లస్ ల్యాక్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎకనామీ డిస్ట్రక్ట్ అయిపోయింది మొత్తం, అక్కడ హై ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు 2025కి ఇదేమైంది, $1 50 సిరియన్ పౌండ్స్ అయ్యేది ఇప్పుడు ప్రజెంట్గా ఎంత ఉంది? 10,000 నుంచి 12,000
సిరియన్ పౌండ్స్ అనేది ఉంది $1 అంత మనీ వాల్యూ అనేది తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. ఓకేనా, దాన్ని కర్బ్ చేయడానికే, దాన్ని స్టాప్ చేయడానికే సిరియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ప్రతి ఒక్క నోట్ నుంచి 2 zeros రిమూవ్ చేసింది. అంటే $100 సిరియన్ పౌండ్స్ ఉంటే ఇట్ విల్ బి కౌంటెడ్ యాజ్ 1 సిరియన్ పౌండ్. ఇప్పటి నుంచి 100 సిరియన్ పౌండ్స్ ఉన్న నోటు 2 zeros ఎలిమినేట్ చేసి ఇప్పటి నుంచి అది 1 సిరియన్ పౌండ్గా కొత్తగా వచ్చిందనమాట. ఓకేనా, అట్లా కొత్తగా చేస్తున్నారు. అన్ని కరెన్సీస్లో 2 zeros అనేది తీసేస్తున్నారు. ఇప్పుడు 500 ఉందా, ఇది కొత్త కరెన్సీ. అంటే ఇది ఏముంటుండే, ఇంతకుముందు 50,000 సిరియన్ పౌండ్స్ ఉండే. ఈ 2 zeros తీసేసి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కరెన్సీని. ఓకేనా, న్యూ కరెన్సీ సిరీస్ 2 zeros ఆర్ రిమూవ్. ఓకే, 2 zeros రిమూవ్ చేసి కొత్త కరెన్సీ సిరీస్ని ఇష్యూ అనేది చేశారు. ఓకేనా, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సర్క్యులేషన్? January 1st, 2026 నుంచి. ఎందుకు ఇది? బికాస్ ఆఫ్ ద హై ఇన్ఫ్లేషన్. ఓకేనా, ఎకనామీ బ్రేక్ డౌన్ అయిపోయింది అక్కడ. సో ఆ హై ఇన్ఫ్లేషన్ వల్ల డిసిషన్ అనేది తీసుకున్నారు. అప్ టు 90 days వరకు ఓల్డ్ అండ్ న్యూ నోట్స్ అనేది కోఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. అంటే కొత్తవి పాత రెండు ఉంటాయి. ఆఫ్టర్ 90 days ఆ పాత అన్ని ఇన్వాలిడ్ అయిపోతే కొత్త నోట్స్ నడుస్తాయి అప్పటి నుంచి. ఓకేనా, సిరియా క్యాపిటల్ ఏంటంటే డమస్కస్ అనేది సిరియా క్యాపిటల్. సెంట్రల్ బ్యాంక్ ఏముంది, ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఎట్లుందో సెంట్రల్ బ్యాంక్ సిరియా అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సిరియా. ఓకేనా, ఈజీ గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సిరియా. రీడెనామినేషన్ ఏం చేశారు? రిమూవింగ్ జీరోస్ ఫ్రమ్ కరెన్సీ టు సింప్లిఫై వాల్యూని సింప్లిఫై చేశారు అనమాట. ప్రతి ఒక్క కరెన్సీ నుంచి 2 zeros రిమూవ్ చేసి, అంతా ఇన్ఫ్లేషన్ సడన్గా కర్బ్ కాదు, స్టాప్ కాదు, కానీ మెల్లమెల్లగా డ్రాస్టికల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, కొన్ని ఇయర్స్లో ఇన్ఫ్లేషన్ అనేది కర్బ్ చేస్తారు. మొత్తం పౌండ్ సిరియన్ పౌండ్ అనేది $US కంపేర్ చేసి చాలా పడిపోయింది. ఓకేనా, మొత్తం 50 సిరియన్ పౌండ్స్ ఉండేది ఇప్పుడు 10,000 to 12,000 సిరియన్ పౌండ్స్ ఒక్క $. అంత ఎకనామీ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ చూద్దామండి. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటరిమ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇంటరిమ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? లాస్ట్ డిసెంబర్ 2025లో రాకేష్ అగర్వాల్ అండి. ఎవరిని రీప్లేస్ చేసిండు? సదానంద్ డేటే. సదానంద్ డేటేనే ఈయన రీప్లేస్ చేసి, రాకేష్ అగర్వాల్ అనేట ఈయనని రీప్లేస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు? ఇంటరిమ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ అగర్వాల్. ఓకేనా, NIA ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2008లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది 2008లో అంటే 26/11 అటాక్స్ అయినాయి కదా, ముంబై అటాక్స్. దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్ స్పెషల్గా దీనికోసం ఉండాలి, ఇటువంటి క్రైమ్స్ కోసం ఉండాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఆఫ్టర్ 26/11 ముంబై అటాక్స్. ఓకేనా, 2008లో న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ అండి, who was the former Prime Minister of Bangladesh who passed away in December 2025 and where did she pass away? December 2025లో ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన ఎవరండి చనిపోయారు? బేగం ఖలీదా జియా. ఈమె. ఓకేనా, బేగం ఖలీదా జియా అనే ఆమె ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసింది ఇక్కడ బంగ్లాదేశ్లో. ఆమె December 2025లో చనిపోయింది అనమాట. ఓకేనా, ఇక్కడ బంగ్లాదేశ్లో ఢాకాలో చనిపోయింది. క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఢాకానే కదా, అక్కడ చనిపోయింది. ఓకేనా, ఏ పార్టీకి సంబంధించింది ఈమె? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఫౌండర్ ఆఫ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎవరు? జియావుర్ రెహమాన్. ఇదంతా ఇంపార్టెంట్ కాదు కానీ గుర్తుపెట్టుకుంటే మీ ఇష్టం అది. ఓకేనా, ఎందుకంటే బౌండరీ కంట్రీస్ది కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేది స్టాటిక్ జీకేలో అడుగుతున్నారు. సో దానికోసమే ఇది కూడా ఇంక్లూడ్ చేసిన. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎవరండి ఇప్పుడు? మొహమ్మద్ షహాబుద్దీన్ బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ ఇప్పుడు. ఓకేనా, ఈమె ఎప్పటిదాకా సర్వ్ చేసింది యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్? 1991 నుంచి 96 వరకు, మళ్ళీ 2001 నుంచి 2006 వరకు 2 terms ఈమె ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్గా వర్క్ చేసింది. ఓకేనా, నెక్స్ట్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఎవరన్నా ఈ 2026లో SIPC కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ SSC CGL కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే జీకే ఫౌండేషన్కి వన్ స్టాప్ సొల్యూషన్ ఉందండి. తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ వెబ్సైట్లో కానీ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్లో కానీ కంప్లీట్గా ఆల్ ద సబ్జెక్ట్స్ విల్ బీ కవర్డ్. 7 subjects: హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, geography, physics, chemistry and biology. All the 7 subjects will be exclusively covered with pictures అండి. ఓకేనా, కంప్లీట్గా విత్ కలర్ఫుల్ నోట్స్ అండ్ పిక్చర్స్ కంప్లీట్గా కవర్ అవుతుంది. ఎవరైతే 2026లో
ఈ ఎగ్జామ్స్ని టార్గెట్ చేస్తున్నారు, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ, ఎస్ఐపిసి కానీ, ఇంకా వేరే ఏదైనా అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే దానికి కూడా యూజ్ అవుతుంది ఈ కోర్స్ అనేది. దిస్ ఈజ్ అ వన్ స్టాప్ సొల్యూషన్ అండి. కంప్లీట్గా స్టాండర్డ్ బుక్స్ ప్లస్ ఎన్సీఆర్టీస్ అన్నిటిని రివర్స్ చేసి ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేసిన నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓన్లీ ఫర్ 799 అండి. కంప్లీట్ ఆల్ ద 7 సబ్జెక్ట్స్ విల్ బీ కవర్డ్. ఓకేనా. తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ వెబ్సైట్లో కానీ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్లో కానీ అవైలబుల్ ఉంది. యూ క్యాన్ ఎన్రోల్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. ఈ పీడిఎఫ్ అనేది ఫస్ట్ జాగ్రఫీ స్టార్ట్ చేశానండి నేను. మొత్తం జాగ్రఫీ 40 చాప్టర్స్గా కంప్లీట్ అవుతుంది. వరల్డ్ జాగ్రఫీ ఏమో 24 పార్ట్స్, 24 చాప్టర్స్. ఇండియన్ జాగ్రఫీ ఇన్ 16 పార్ట్స్, 16 చాప్టర్స్లో కంప్లీట్గా విత్ కలర్ఫుల్ నోట్స్ అండి. కలర్ఫుల్ నోట్స్ అండ్ కలర్ఫుల్ పిక్చర్స్. ఈజీగా పిక్చర్స్ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుందని పిక్చర్స్ కూడా యాడ్ చేసిన నేను. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నా నంబర్ ఉంది 9398449260. ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఎటువంటి క్వెరీ ఉన్నా నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మీ క్వెరీని రిజాల్వ్ చేస్తాను. ఓకేనా. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఎన్రోల్ చేసుకోండి. మొత్తం కలర్ఫుల్ నోట్స్, కలర్ఫుల్ పిక్చర్స్తోనే ఉంటుందండి. ఈ మొత్తం బైలింగ్వల్ ఉంటుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా బైలింగ్వల్ ఉంటుంది, తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో. సేమ్ యాజ్ దిస్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఓకేనా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఎన్రోల్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్. Which company received RBI's final PACB authorization in December 2025 and for what purpose? ఏ కంపెనీకి, ఇండియాలోని ఏ కంపెనీకి డిసెంబర్ 2025లో ఫైనల్ ఆథరైజేషన్ వచ్చింది? దేనికోసం? పిఏసిబి ట్రాన్సాక్షన్స్. పిఏసిబి అంటే ఇది పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బార్డర్. అంటే క్రాస్ బార్డర్ పేమెంట్స్ ఏదైతే ఉంటాయో, ఇండియా నుంచి వేరే కంట్రీస్కి క్రాస్ బార్డర్ పేమెంట్స్ చేస్తాం కదా, ఇండియా నుంచి వేరే కంపెనీస్కి మనీ సెండ్ చేసిన, మనీ తెచ్చుకున్న, అంటే ఇన్వర్డ్ రెమిటెన్స్ అయినా అవుట్వర్డ్ రెమిటెన్స్ అయినా దాన్ని క్రాస్ బార్డర్ పేమెంట్స్ అని అంటారు. ఓకేనా. దానికి ఏ కంపెనీకి ఆర్బీఐ రీసెంట్గా అప్రూవల్ ఇచ్చింది? బ్రిస్క్ పే అండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది. బ్రిస్క్ పే అనే కంపెనీకి ఆర్బీఐ ఫైనల్ ఆథరైజేషన్ ఇచ్చింది ఫర్ క్రాస్ బార్డర్ పేమెంట్స్. ఓకేనా. ఇది అండర్ విచ్ యాక్ట్ అండి? పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007. ఏ యాక్ట్ని వాళ్ళు కంప్లై కావాలి? ఏ యాక్ట్ని వాళ్ళు కంప్లై కావాలి? వాళ్ళు పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ని వాళ్ళ కంప్లయన్స్ మొత్తం కంప్లీట్గా కంప్లై కావాలి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్గా యాజ్ పర్ ద ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో అయ్యి ఉండాలి. ఓకేనా. దాన్ని కంప్లయన్స్ అంటారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది బ్రిస్క్ పే అనేది? 2023లో అండి. 2023లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా. నెక్స్ట్, which international mail services will India Post discontinue from January 1st, 2026? ఇండియా పోస్ట్ కొన్ని మెయిల్ సర్వీసెస్, అవుట్వర్డ్ మెయిల్ సర్వీసెస్ అయితే వేరే ఇంటర్నేషనల్ కంపెనీస్కి అంతర్జాతీయ సేవలు ఉంటాయో మెయిల్ పంపించేటి, కొన్నిటిని డిస్కంటిన్యూ చేసింది. ఏవేవండి? అవుట్వర్డ్ లెటర్ సర్వీసెస్. ఈ అవుట్వర్డ్ లెటర్ సర్వీసెస్ని డిస్కంటిన్యూ చేసింది. దీంట్లో ఏమేమి వస్తాయి అవుట్వర్డ్ లెటర్ సర్వీసెస్లో? ఏదైతే అన్రిజిస్టర్డ్ అండ్ ట్రాకింగ్కి పాసిబిలిటీ లేదో, ఏదైతే ట్రాకింగ్ ప్లస్ అన్రిజిస్టర్డ్ ఉంటాయో వాటిని డిస్కంటిన్యూ చేసిందనమాట. నార్మల్గా లెటర్ టు సమ్ అని రాసి పోస్ట్ బాక్సెస్లో వేసేస్తారు కదా, సో ఇటువంటి డిస్కంటిన్యూ చేసిందనమాట. ఇంకేం డిస్కంటిన్యూ చేసింది? రిజిస్టర్డ్ స్మాల్ ప్యాకెట్స్ ఫర్ గూడ్స్ ఏదైతే గిఫ్ట్స్ మనం ఏదైతే పంపిస్తామో స్మాల్ గూడ్స్ అవిటిని, ప్లస్ గిఫ్ట్స్తో పాటు లెటర్స్ కూడా పంపిస్తాం కదా, అవుట్వర్డ్ స్మాల్ ప్యాకెట్స్ విచ్ ఆర్ నాన్ ట్రాకబుల్, అంటే ట్రాకబుల్ కానివి అన్నిటినీ ఈ ఇండియా పోస్ట్ అనేది డిస్కంటిన్యూ చేసింది సర్వీసెస్. ఓకేనా. సీ ద్వారా కానీ సాల్ అండ్ ఎయిర్ ద్వారా. సాల్ అంటే ఏంది? సర్ఫేస్ ఎయిర్ లిఫ్ట్. అంటే సర్ఫేస్ ఎయిర్ లిఫ్ట్ అంటే ఫస్ట్ షిప్లో వెళ్తుంది, అంటే సీలో వెళ్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ త్రూ ఎయిర్ పోతుంది అనమాట అది. సో ఆ సర్వీస్ని ఏమంటే సాల్ సర్వీస్ అని అంటాం. ఓకేనా. సీ అంటే త్రూ షిప్సే వెళ్తుంది, ఎయిర్ అంటే త్రూ ఫ్లైట్స్ పోతుంది, సాల్ అంటే మిక్స్డ్ అనమాట, త్రూ షిప్స్ అండ్ త్రూ ఫ్లైట్స్. ఓకేనా. దేన్ని డిస్కంటిన్యూ చేసింది? మెయిన్గా అన్రిజిస్టర్డ్, లేకపోతే రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ట్రాకబుల్ కాకపోతే దాన్ని ఇండియా పోస్ట్ డిస్కంటిన్యూ చేసింది. మరి ఏమేమి కంటిన్యూ చేస్తుంది అంటే, రిజిస్ట్రేషన్స్ విల్ కంటిన్యూ ఫర్ డాక్యుమెంట్స్ ఓన్లీ, లైక్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ప్రింటెడ్ పేపర్స్ ఏదైతే ట్రాకబుల్ ఉంటాయో. యూపీయూ స్టాండర్డ్స్ అని ఒకటి వచ్చిందండి. యూపీయూ అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఇక్కడ ఉంది చూడండి, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కొన్ని స్టాండర్డ్స్ పెట్టింది. ఆ స్టాండర్డ్స్ని క్వాలిఫై అయితేనే
సో ఈ ఇండియా పోస్ట్ అనేది వాటిని పంపిస్తుంది అనమాట ఇంటర్నేషనల్గా. ఓకేనా. ఇంకేమేమి వస్తుంది, బ్లైండ్ లిటరేచర్ అండ్ ఎంబ్యాగ్స్ విల్ కంటిన్యూ అండర్ ఎగ్జిస్టింగ్ యూపీయూ రూల్స్. ఎంబ్యాగ్స్ అంటే ఏంది, ఎంబ్యాగ్స్ అంటే మెయిల్ బ్యాగ్స్ అండి. ఓకేనా. మెయిల్ బ్యాగ్స్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఏదైనా న్యూస్ పేపర్స్ కానీ బల్క్లో, లేకపోతే బుక్స్ కానీ లిటరేచర్ కానీ బల్క్లో పంపిస్తాం కదా, ఆ బల్క్లో దేంట్లో పంపిస్తారు, మెయిల్ బ్యాగ్స్. ఓకేనా. స్పెషల్గా మెయిల్ బ్యాగ్స్ అనేటివి ఉంటాయి, దాంట్లో పంపిస్తారు అనమాట. అవన్నీ అవైలబుల్ ఉన్నాయి అండర్ ద ఎగ్జిస్టింగ్ యూపీఐ రూల్స్. ఓకేనా. ఒకవేళ వేగంగా ట్రాకింగ్ కోసం కొత్తగా సర్వీస్ ఒకటి లాంచ్ చేసి ఏది, అది ఐటీపీఎస్ సర్వీస్ అండి. ఓకేనా. ఐటీపీఎస్ అంటే ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్. ఈ సర్వీస్తోని మనం ఎటువంటి లగేజ్ అయినా, ప్యాకేజ్ అయినా, లెటర్ అయినా ఎటువంటిదన్నా పంపించచ్చు. దీని త్రూ పంపిస్తే రిజిస్టర్డ్ ఉంటుంది ప్లస్ ట్రాకబుల్ ఉంటాయి. ఓకేనా. కస్టమ్స్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు. ఓకేనా. వేగం ఇంకా ట్రాకింగ్ కోసం ఐటీపీఎస్ మరియు పార్సల్ సేవలను ఉపయోగించమని సూచించారు. ఎవరు, ఇండియా పోస్ట్ వాళ్ళు. ఓకేనా. దేన్ని డిస్కంటిన్యూ చేశారు, అవుట్వర్డ్ లెటర్ సర్వీసెస్ విచ్ ఆర్ అన్రిజిస్టర్డ్ అండ్ నాన్ ట్రాకబుల్. ఆ వీటిని అవుట్వర్డ్ లెటర్ సర్వీసెస్ని డిస్కంటిన్యూ చేసింది ఇండియా పోస్ట్. ఎప్పటి నుంచి, January 1, 2026 నుంచి. నెక్స్ట్ అండి, విచ్ కంట్రీ డిడ్ ఇండియా ఓవర్టేక్ టు బికమ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ 2025? 2025లో ఏ కంట్రీని ఓవర్టేక్ చేసింది ఇండియా టు బికమ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ? జపాన్ అండి. జపాన్ని ఓవర్టేక్ చేసింది అనమాట. జపాన్ ఇంతకుముందు 4th లార్జెస్ట్ ఎకానమీ ఉండే, ఇండియా 5th ఉండే. సో ఇండియా జపాన్ని ఓవర్టేక్ చేసి దాని పొజిషన్ తీసుకుంది. ఇప్పుడు వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ ఏది, ఇండియా అండి. ఓకేనా. 5th జపాన్ పడిపోయింది. ఫస్ట్ ఎవరున్నారు, ఫస్ట్ యూఎస్ఏ అండి. ఓకేనా. సెకండ్ ఏమో చైనా, థర్డ్ జర్మనీ, 4th ఇండియా, 5th జపాన్. ఓకేనా. ఈ 5 మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, 4th ఇండియా, ఇప్పుడు 5th జపాన్. ఓకేనా. జీడిపి ఎంత ఇప్పుడు ఇండియాది, $4.18 ట్రిలియన్ అండి. ఓకేనా. $4.18 ట్రిలియన్. ఇది ఇండియా 2030 వరకు దేన్ని ఓవర్టేక్ చేద్దామని అనుకుంటుంది, జర్మనీని కూడా ఓవర్టేక్ చేద్దాం అనుకుంటుంది, టు బికమ్ ద 3rd లార్జెస్ట్. ఓకేనా. ఇండియా ఇస్ ప్రొజెక్టెడ్ టు బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ బై 2030. 2030 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అంచనా ఉంది. అంటే దేన్ని ఓవర్టేక్ చేస్తుంది, జర్మనీని ఓవర్టేక్ చేస్తుంది. ఓకేనా. మళ్ళీ 2047 వరకు ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీగా, అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉండాలని ట్రై చేస్తుంది. ఇప్పుడేమో 4th ఉంది, 2030లో 3rdకి వస్తుంది. 2047 వరకు వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా మారదామని టార్గెట్ ఇయర్గా పెట్టుకుంది అనమాట 2047. ఓకేనా. ఇప్పుడు ర్యాంక్ ఎంత, 4th ర్యాంక్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందుకే ఇది డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అయినా నేను ఇంక్లూడ్ చేసిన. ఓన్లీ 3 to 4 కరెంట్ అఫైర్స్ విల్ బీ ఫ్రమ్ డిసెంబర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, అది స్కిప్ చేయడానికి లేదు కాబట్టి ఇందులో ఇంక్లూడ్ చేసిన. ఓకేనా. లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు యూఎస్ఏ. నెక్స్ట్ అండి, which 2 airlines signed a code share agreement to improve connectivity between India and Baltic regions? ఇండియా ఇంకా బాల్టిక్ రీజియన్స్ మధ్య కనెక్టివిటీ పెంచేందుకు ఏ 2 ఎయిర్లైన్స్ కోడ్ షేర్ ఒప్పందం చేసుకున్నాయి? బాల్టిక్ రీజియన్స్ అంటే 3 కంట్రీస్ ఉంటాయండి. ఏవేవి అవి? ఒకటేమో ఈస్టోనియా, ఇంకోటేమో లాత్వియా, ఇంకోటేమో లిథువేనియా. ఈ 3 కంట్రీస్ నార్దర్న్ యూరోప్లో ఉంటాయి. ఇంతకుముందు ఇవి రష్యా, సోవియట్ యూనియన్ యొక్క పార్ట్, దాని తర్వాత ఇవి విడిపోయి బాల్టిక్ రీజియన్స్గా ఉన్నాయి అనమాట. మొత్తం 3 కంట్రీస్ ఉంటాయి బాల్టిక్ రీజియన్లో. ఏవేవి? ఈస్టోనియా, లాత్వియా అండ్ లిథువేనియా. ఓకేనా. ఈ రీజియన్స్ మధ్యలో కనెక్టివిటీ పెంచేందుకు ఎయిర్ ఇండియా ఇంకా ఎయిర్ ఇండియా ప్లస్ అక్కడ ఉన్న ఎయిర్ బాల్టిక్ కోడ్ షేర్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ కోడ్ షేర్ అగ్రిమెంట్లో ఏమవుతుంది అంటే, ఎయిర్ ఇండియా వెబ్సైట్లో ఎయిర్ ఇండియా పేరు పైనే ఎయిర్ బాల్టిక్ యొక్క టికెట్స్ అనేవి ఎయిర్ ఇండియా అమ్ముతుంది. అంటే ఎయిర్ బాల్టిక్ అని మనకు కనిపించదు, ఎయిర్ ఇండియానే కనిపిస్తుంది. ఓకే, దాన్ని మనం కోడ్ షేర్ అగ్రిమెంట్ అని అంటాం. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, కనెక్టింగ్ ఫ్లైట్స్లో ఎయిర్ ఇండియా ఒక ఢిల్లీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్యారిస్కి పోయింది అనుకుందాం. ప్యారిస్ నుంచి ఈ బాల్టిక్ కంట్రీస్కి పోతుంది, ఈస్టోనియాకి పోతుంది. ఓకేనా, ఇది ప్యారిస్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనెక్టింగ్ ఫ్లైట్ ఏది ఉంటుంది, ఎయిర్ బాల్టిక్ ఉంటుంది. కానీ మనకు టికెట్లో మాత్రం ఎయిర్ ఇండియా ఫ్లైట్ లాగానే కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం కోడ్ షేర్ అగ్రిమెంట్ అని అంటాం. ఓకేనా, అది దాని మీనింగ్. ఎయిర్ బాల్టిక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? రిగా, లాత్వియాలో ఉంది.
లాత్వియాలో రిగా అనే క్యాపిటల్లో ఉందన్నమాట. ఓకేనా, లాత్వియా క్యాపిటల్ ఉంది రిగా. ఎయిర్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? గురుగ్రామ్, హర్యానాలో ఉంది. నాకు మీరు కమెంట్ సెక్షన్లో ఎయిర్ ఇండియా హెడ్ ఎవరో నాకు చెప్పండి, CEO. ఓకేనా, ఎయిర్ ఇండియా హెడ్ ఎవరో చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. ఈ కోడ్ షేర్ అగ్రిమెంట్ ఎప్పుడైంది? December 30, 2025 రోజు. ఇట్ ఈజ్ ఆన్ AI ఫ్లైట్ కోడ్ అండి, బేస్డ్ ఆన్ AI ఫ్లైట్ కోడ్. ఈ కోడ్ అనేది షేర్ చేసుకుంటారు వాళ్ళు. ఓకేనా, ప్యాసెంజర్స్ కెన్ బుక్ ఎ సింగిల్ టికెట్ ఫ్రమ్ ఇండియా టు రిగా, టాలిన్ అండ్ విల్నియస్. ఇవన్నీ ఈ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్. ఓకేనా, ఈ రిగా అనేది లాత్వియా క్యాపిటల్ అండి. రిగా అనేది లాత్వియా క్యాపిటల్. టాలిన్ అనేది ఈస్టోనియా క్యాపిటల్. విల్నియస్ అనేది లిథువేనియా క్యాపిటల్. ఓకేనా, ఈ క్యాపిటల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, విచ్ బ్రిటిష్ ఇండియన్ పర్సనాలిటీ వాజ్ అవార్డెడ్ ఎ డేమ్హుడ్ ఇన్ కింగ్ చార్లెస్ III's న్యూ ఇయర్ హానర్స్ 2026? న్యూ ఇయర్ హానర్స్లో కింగ్ చార్లెస్ ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ హానర్స్ చేస్తారండి. ఈ 2026లోని న్యూ ఇయర్స్ హానర్స్లో కింగ్ చార్లెస్ ఎవరు? కింగ్ ఆఫ్ UK, యునైటెడ్ కింగ్డమ్స్ యొక్క కింగ్ అనమాట. ఓకేనా, ఆయన డేమ్హుడ్ అనే అవార్డు ఎవరికి ఇచ్చారు బ్రిటిష్ ఇండియన్ పర్సనాలిటీకి అంటే మీరాసియాల్, ఈమెకి ఇచ్చిండు. డేమ్హుడ్ అనేది హైయెస్ట్ హానర్ ఫర్ ఉమెన్ అండి, హైయెస్ట్ హానర్ అవార్డ్ ఫర్ ఉమెన్. డేమ్హుడ్ అనేది ఉమెన్కే ఇస్తారు అవార్డ్స్. ఇట్ ఈస్ ఎ హైయెస్ట్ హానర్ ఇన్ UK. ఓకేనా, యునైటెడ్ కింగ్డమ్స్లో హైయెస్ట్ హానర్ అవార్డ్ అనమాట అది. ఎవరిచ్చారు? బై కింగ్ చార్ల్స్ III ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్స్. దీన్ని DBA అని అంటారు. DBA అంటే డేమ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఈ అవార్డు పేరు ఏంది? డేమ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనమాట. ఓకేనా, ఆల్రెడీ ఈమెకి ఎర్లియరే ఇంతకుముందు 1997లో MBE ప్లస్ 2015లో CBE. అంటే MBE అంటే మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, CBE అంటే కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. ఆల్రెడీ ఇట్లాంటి అవార్డ్స్ అనేది ఆల్రెడీ వచ్చినాయి. ఈ 2026లో ఏమొచ్చింది? DBE. ఇదే హైయెస్ట్ హానర్ ఫర్ ఉమెన్ అనమాట UK గవర్నమెంట్లో, UK కింగ్ చార్ల్స్ హానర్స్లో. ఓకేనా, ఎవరికి వచ్చింది? మీరాసియాల్. నెక్స్ట్ అండి, హూ వాన్ ద మేజర్ టైటిల్స్ ఎట్ ద 2025 వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ ఇన్ ఖత్తర్? ఈ వరల్డ్ ర్యాపిడ్ ఇంకా వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడైందండి? వెన్యూ వచ్చేసి ఖత్తర్, దోహా, ఖత్తర్లో అయిందనమాట. ఓకేనా, ఈ వరల్డ్ ర్యాపిడ్ ప్లస్ వరల్డ్ బ్లిట్జ్ చెస్ అనేది రెండు సెపరేట్ చెస్ టోర్నమెంట్స్ ఇవి. వరల్డ్ ర్యాపిడ్ ఓపెన్ ఇంకా వరల్డ్ బ్లిట్జ్ ఓపెన్ రెండు టైటిల్స్ మెన్కి ఎవరికి వచ్చిందంటే మ్యాగ్నస్ కార్ల్సన్ అండి. ఓకేనా, ఇవి రెండు మెన్ ఉమెన్. ఇది కూడా మెన్ ఉమెన్కి సపరేట్ ఉంటుంది. మెన్కి వచ్చేసి రెండు ఒకళ్ళకి వచ్చింది ఎవరికి? ఈ మ్యాగ్నస్ కార్ల్సన్కి. ఓకేనా, మ్యాగ్నస్ కార్ల్సన్కి ర్యాపిడ్ ఓపెన్ అండ్ వరల్డ్ బ్లిట్జ్ ఓపెన్, వరల్డ్ ర్యాపిడ్ ప్లస్ వరల్డ్ బ్లిట్జ్ ఓపెన్ రెండు మ్యాగ్నస్ కార్ల్సన్కే వచ్చినాయి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి ర్యాపిడ్ ఉమెన్కి ఎవరికి వచ్చింది? వరల్డ్ ర్యాపిడ్ ఉమెన్ అలెగ్జాండర్ గోర్యాచ్కినా. ఈమె అలెగ్జాండర్ గోర్యాచ్కినాకి ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ అవార్డు అనేది వచ్చింది. మరి బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ ఉమెన్కి ఎవరికి వచ్చింది అంటే బిబిసారా అసౌబాయేవా. ఓకేనా, బిబిసారా అసౌబాయేవాకి ఉమెన్స్ వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ అవార్డు అనేది వచ్చింది. ఓకేనా, ఫిడే ప్రెసిడెంట్ ఎవరంటే, ఇది ఒక ఫిడే అంటే ఇంటర్నేషనల్ చెస్ ఆర్గనైజేషన్. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్, లౌసానా స్విట్జర్లాండ్లో ఉంది. దాని ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు? డ్వోర్కోవిచ్. ఓకేనా, అర్కాడీ డ్వోర్కోవిచ్ అనే ప్రెసిడెంట్ ఇప్పుడు ఫిడే. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1924లో ఎస్టాబ్లిష్ అయింది. ఫిడే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1924లో. ఎక్కడ? లౌసాన్ స్విట్జర్లాండ్లో అయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ అర్కాడీ డ్వోర్కోవిచ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా స్పోర్ట్స్ అవార్డ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. వరల్డ్ ర్యాపిడ్ ప్లస్ వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఎవరికి వచ్చింది? మ్యాగ్నస్ కార్ల్సన్. ఉమెన్కి ఏమో ర్యాపిడ్లోనేమో గోర్యాచ్కినాకి వచ్చింది, బ్లిట్జ్లోనేమో అసౌబాయేవాకి వచ్చింది. ఓకేనా, ఆర్గనైజర్ ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఫిడే అండి. ఇది ఇంటర్నేషనల్ చెస్ ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ప్రధానమంత్రి మాతృ వందన యోజన PMMVY అనే స్కీమ్? దాని మీనింగ్ ఏంది ప్లస్ దాని బెనిఫిట్స్ ఏంది అని చెప్తాడు. ఈ ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనేది 2017లో నరేంద్ర మోడీ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారండి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్. మెటర్నిటీ ఉమెన్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ప్లస్ రీసెంట్గా డెలివరీ అయిన పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పెట్టింది ఇది ప్రధానమంత్రి
మాతృవందన యోజన. ఓకేనా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2017లో January 1st 2026 రోజు దీన్ని 9 years అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, 9 years అనేది 9 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి అనమాట. ఓకేనా, ఎవరు దీని మినిస్ట్రీ ఎవరు లాంచ్ చేశారు? ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది లాంచ్ చేసింది. ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ప్రెగ్నెంట్ ఇంకా లాక్టేటింగ్ మదర్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సేఫ్ డెలివరీ కానీ, మాల్ న్యూట్రిషన్ లేకుండా ఉండడం, ఫుడ్ మనం నార్మల్గా ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది కదా అంగన్వాడీ, ఆ అంగన్వాడీలో కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఓకేనా, ఇట్ ఈస్ అ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. నెక్స్ట్ అండి, టిల్ వెన్ వాజ్ స్ప్రీ 2025 రిజిస్ట్రేషన్ ఎక్స్టెండెడ్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ మెయిన్ బెనిఫిట్? స్ప్రీ అంటే ఏంది? స్ప్రీ అంటే స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. ఓకేనా, స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. నేనేమంటుందంటే గవర్నమెంట్ స్ప్రీ అనేది ఒకటి లాంచ్ చేసి, ఎవరు లాంచ్ చేశారు? గవర్నమెంట్ త్రూ ఈఎస్ఐసి అండి. ఓకేనా, ఈఎస్ఐసి ఆర్గనైజేషన్ ఉంటుంది, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇదేం చేసింది? స్ప్రీ అనేది ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఓకేనా, ఈ స్కీమ్లో వాలంటరీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరు చేసుకోవచ్చు? ఎవరైనా, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. దీంతో ఏముంటుంది అంటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి? ఈ స్కీమ్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, సిక్నెస్ బెనిఫిట్స్ ఉంటాయి, మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటాయి, యాక్సిడెంట్ కవర్ ఉంటుంది, ప్లస్ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఏమైనా అయితే. సో మెయిన్గా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఈఎస్ఐసి, ఎంప్లాయీ స్టేట్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకేనా, ఈ ఆర్గనైజేషన్ అనేది స్ప్రీ అనే స్కీమ్ లాంచ్ చేసింది. ఇదేంది? వాలంటరీ స్కీమ్ అలౌస్ వాలంటరీ రిజిస్ట్రేషన్ వితౌట్ పెనాల్టీస్ ఆర్ డ్యూస్. వాళ్ళ ఇష్టం కదా, ఎవరు చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఆబ్జెక్టివ్ ఏంది? టు ఎక్స్పాండ్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్. సోషల్ సెక్యూరిటీ కవరేజ్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఓకేనా, అండర్ విచ్ యాక్ట్ అండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఈఎస్ఐసి యాక్ట్ 1948. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్లస్ దాంట్లో ఈఎస్ఐసి యాక్ట్ 1948. మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. నాకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎవరో యూనియన్ మినిస్టర్ నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ అండి, వాట్ న్యూ ట్యాక్స్ స్ట్రక్చర్ వాజ్ నోటిఫైడ్ ఆన్ సిన్ గూడ్స్ అండ్ ఫ్రమ్ వెన్ ఈజ్ ఇట్ ఎఫెక్టివ్? సిన్ గూడ్స్ అంటే ఏదైతే మన హెల్త్ని డ్యామేజ్ చేస్తాయో వాటిని మనం సిన్ గూడ్స్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు నార్మల్గా ఇవన్నీ సిగరెట్ కానీ, టొబాకో, పాన్ మసాలా, ఈ షుగరీ డ్రింక్స్, ఏరేటెడ్ డ్రింక్స్ అంటే షుగరీ డ్రింక్స్ అన్నీ ఉంటాయి కదా, ఆల్కహాల్, లగ్జరీ కార్స్ కాదండి, ఇది కాదు సిన్ గూడ్, ఇది లగ్జరీ ఐటెంలో కిందకి వస్తుంది. లగ్జరీ ఐటెం సిన్ గూడ్ కాదు. ఏదైతే హెల్త్ని ఖరాబ్ చేస్తాయో అన్నిటిని ఏమంటాం మనం? సిన్ గూడ్స్ అని అంటాం. సో దానిపైన ఆల్రెడీ జిఎస్టీ అనేది ఉంది. ఎంత ఉంది సిన్ గూడ్స్లో? టొబాకో పైననేమో 40% ఉంది జిఎస్టీ, పాన్ మసాలాపై 40% టొబాకో ప్లస్ పాన్ మసాలా రెండింటికి ఉంది, 18% ఏమో బీడీస్కి ఉంది. సో దాంతో పాటు ఎక్స్ట్రాగా ఎక్సైజ్ ప్లస్ హెల్త్ సెస్ కూడా పడుతుంది. ఎప్పటి నుంచి? February 1st 2026 నుంచి. ఓకేనా, ఇట్లా ఎక్కువ ట్యాక్సెస్ అనేది దీనిపైన విధిస్తే యూసేజ్ అనేది తక్కువ అవుతుంది, దీని ప్రైజెస్ పెరుగుతాయి కదా. సో అప్పుడు యూసేజ్ తక్కువై అట్లీస్ట్ అప్పుడైనా హెల్త్, ఈ మన ఎవరైతే ఉన్నారో జనాలు వాళ్ళ హెల్త్ బాగుంటుందని గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇది రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ని నోటిఫై చేసింది. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యూనియన్ మినిస్టర్ ఎవరో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏం నోటిఫై చేసింది? ట్యాక్స్ స్ట్రక్చర్ ఆన్ సిన్ గూడ్స్ అండి. ఓకేనా, ఏదైతే మన హెల్త్ ఖరాబ్ అయ్యేవి ఉన్నాయో అవన్నిటి ఎక్స్ట్రాగా ఎక్సైజ్ డ్యూటీ అంటే ఎక్సైజ్ ట్యాక్స్ ప్లస్ దానిపైన హెల్త్ సెస్ అనేది విధిస్తుంది. ఎప్పటి నుంచి? February 1st 2026 నుంచి. ఓకేనా, నెక్స్ట్ అండి, విచ్ కంట్రీ అడాప్టెడ్ ద యూరో యాజ్ ఇట్స్ అఫీషియల్ కరెన్సీ ఫ్రమ్ January 1st 2026 అండ్ వాట్ డిడ్ ఇట్ రిప్లేస్? ఏ దేశం వాటి కరెన్సీని వదిలేసుకొని యూరోని దాని ఒఫీషియల్ కరెన్సీగా ఏ దేశం యాక్సెప్ట్ చేసిందండి? బుల్గేరియా. ఇంతకుముందేమో బుల్గేరియన్ లెవ్ అని ఉండే, బుల్గేరియన్ లెవ్ వాజ్ ద ఒఫీషియల్ కరెన్సీ ఇంతకుముందు బుల్గేరియాది. ఇప్పుడు బుల్గేరియన్ లెవ్ని తీసేసి యూరోని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట యాజ్ అ ఒఫీషియల్ కరెన్సీ. ఓకేనా, ఇప్పటి నుంచి బుల్గేరియా ఒఫీషియల్ కరెన్సీ అయింది యూరో. అట్లా మొత్తం ఎన్ని కంట్రీస్ యూరోని ఒఫీషియల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేసినాయండి? రన్ చేస్తున్నాయి 21 కంట్రీస్.
యాజ్ ఆఫ్ 2026 మొత్తం 21 కంట్రీస్ ఇప్పుడు యూరోజోన్లో ఉన్నాయి. యూరోజోన్ అంటే యూరోని వాటి ఒఫిషియల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేసినాయి అనమాట. మొత్తం 21 కంట్రీస్. దాంట్లో ఇప్పుడు బుల్గేరియా కూడా యాడ్ అయింది. ఓకేనా. బుల్గేరియా క్యాపిటల్ ఏంటంటే సోఫియా. బుల్గేరియా క్యాపిటల్ సోఫియా. నాకు కమెంట్ సెక్షన్లో బుల్గేరియా యొక్క ప్రైమ్ మినిస్టర్ గురించి ఎవరో మెన్షన్ చేయండి. ఇది చాలా రీసెంట్గా చాలా న్యూస్లో ఉందండి. బికాస్ ఆఫ్ ద కరప్షన్, ఆ పిఎం కరప్షన్ చేసిందని ఆయనని రిజైన్ చేయించారు. హీ స్టిల్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ నౌ. ఇంకా కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇంకా ఆయన గురించి న్యూస్లో వచ్చే ఛాన్స్ ఉంది. కరెంట్ అఫైర్స్లో వచ్చే ఛాన్స్ ఉంది దాని గురించి ఎగ్జామ్లో. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎవరో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అండి, హూ ఇష్యూడ్ ద రిలాక్స్డ్ రిస్క్ వెయిటింగ్ గైడ్లైన్స్ ఫర్ ఎన్బిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ అండ్ ఫ్రమ్ వన్ దే ఆర్ ఎఫెక్టివ్. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇవి బ్యాంక్స్ లాగానే పనిచేస్తాయి కానీ డిపాజిట్స్ తీసుకోవు. ఓన్లీ లోన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. దాన్ని మనం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటాం. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం లోన్స్ ఇస్తాయో వాటికి ఇంతకుముందు ఆర్బీఐ ఏం చెప్తుండే అంటే 100% నువ్వు లోన్ ఇచ్చినాక నీ ప్రాఫిట్స్ నుంచి వాడు కడతాడో లేదో తెలియదు కాబట్టి 100% ఆఫ్ రిస్క్. ఆ లోన్ 100 కోట్లు ఇస్తే నీ ప్రాఫిట్లోకి వెళ్ళి 100 కోట్లు పక్కన పెట్టుకో. ఓకేనా. ప్రాఫిట్లోకి వెళ్ళి ఆ 100 కోట్లు నువ్వు పక్కన పెట్టుకో. దాన్ని ఏమంటాం మనం? రిస్క్ వేయింగ్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, ఆ గైడ్ లైన్స్ని రిలాక్స్ చేసింది. ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఆ కంపెనీ 2% ప్రాజెక్ట్ కాస్ట్ని అంటే ఆ 2% ఆఫ్ లోన్ని రీపేమెంట్ చేస్తే నువ్వు 75% వరకు పెట్టుకోవచ్చు రిస్క్ వెయిట్. ఓకేనా. 100 కోట్లు నువ్వు లోన్ ఇస్తే వాడు ఒక 2 crores వరకు రీపేమెంట్ చేస్తే మంచిగా. సో నువ్వు 100 కోట్లు ప్రాఫిట్లోకి వెళ్ళి పక్కన పెట్టుకునే బదులు నువ్వు 75 crores పెట్టుకో పక్కన. ఓకేనా. ఒకవేళ వాళ్ళు 5% రీపేమెంట్ చేస్తే, ప్రాజెక్ట్ రీపేమెంట్ 5% చేస్తే ఆ లోన్, నువ్వు జస్ట్ 50% మాత్రమే పక్కన పెట్టుకో. 100 కోట్లు ఇంతకుముందు పక్కన పెట్టుకుంటుండే కదా. సో 50% అంటే 50 crores మాత్రమే పక్కన పెట్టుకో యాజ్ అ రిస్క్ వేయింగ్. అంటే ఫ్యూచర్లో వాడు ఎగ్గొడితే నువ్వు మొత్తం దివాలా తీయకుండా నీ దగ్గర ఆల్రెడీ 50 crores నువ్వు పక్కన పెట్టుకుంటావు కాబట్టి నీ ప్రాఫిట్లోకి వెళ్ళి, సో నీ బ్యాంక్ దివాలా తీయది అని ఆర్బీఐ గైడ్లైన్స్ అనమాట. ఓకేనా. 2% వరకు రీపేమెంట్ చేస్తే 75% రిస్క్ వెయిట్ పెట్టుకోవాలా, అంటే పక్కన పెట్టుకోవాలా. 5% వరకు వాటి రీపేమెంట్ చేస్తే 50% రిస్క్ వెయిట్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిస్క్ వెయింగ్ ఫర్ ఎన్బిఎఫ్సిస్ అండి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎఫెక్టివ్? April 1st, 2026 నుంచి. ఓకేనా. April 1st, 2026 నుంచి ఎఫెక్టివ్ అనమాట. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేది దేని కింద రిజిస్టర్ అయి ఉండాలా? అండర్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956. ఇప్పుడు మళ్ళీ అమెండ్ అయింది 2013 అని, కానీ ఒరిజినల్ కంపెనీస్ యాక్ట్ 1956. మళ్ళీ ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 కింద రిజిస్టర్ అయి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ టైం, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ ఎన్బిఎఫ్సి అండి. ఓకేనా. మ్యారిటైమ్ అంటే పోర్ట్స్ ఉంటాయి కదా, ఇండియా పోర్ట్స్, ఆ డెవలప్మెంట్ని ఏమంటాం మనం? మ్యారిటైమ్ డెవలప్మెంట్ అంటాం. సో ఆ పోర్ట్స్, సీ పోర్ట్స్ దగ్గర అన్నీ ఏంది? ఆ మ్యారిటైమ్స్ అనమాట. అవన్నీ దాన్ని మనం మ్యారిటైమ్ అంటాం. ఏదైతే ఈ సీ పోర్ట్స్ ఉన్నాయో దాన్ని డెవలప్ చేయడానికి ఇండియాస్ ఫస్ట్ ఒక ఎన్బిఎఫ్సిని లాంచ్ చేశారు. ఏందది? సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకేనా. ఈ ఎన్బిఎఫ్సి పేరేంది? సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ ఫోకస్డ్ ఎన్బిఎఫ్సి అండి. అంటే ఓన్లీ పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం పెట్టిన ఎన్బిఎఫ్సిఏ మాత్రమే ఇది. ఓకేనా. హౌ మచ్ లెండింగ్ చేసింది ఫస్ట్ ఆపరేషన్లో? ఇది 4,300 crores లెండింగ్ ఆల్రెడీ చేసేసింది అనమాట. ఎవరెవరికి ఇచ్చింది? 4,000 crores అలోకేట్ దేనికి చేసింది? గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ప్రాజెక్ట్స్కి. 150 crores ఏమో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. 110 crores ఏమో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి. ఇవి ఆల్రెడీ లోన్స్ అనేది శాంక్షన్ చేసిందనమాట. ఓకేనా. మొత్తం కార్పస్ ఎంత ఉంది? 25,000 crores మొత్తం కంప్లీట్గా లోన్స్ ఇద్దామని గవర్నమెంట్ డిసైడ్ అయింది త్రూ సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇండియాస్ ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో వస్తే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్ వస్తుంది డెఫినెట్గా. ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ ఎన్బిఎఫ్సి ఏది? సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఇంటరిమ్ ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్కి ఇంటరిమ్ ఎండీ అండ్ సిఇఓగా ఎవరు అపాయింట్ అయ్యారు? హర్దీప్ అహ్లూవాలియా. ఈయన హర్దీప్ అహ్లూవాలియా 3 months కోసం అపాయింట్ అయినారు అనమాట. ఓకేనా. ఎఫెక్టివ్ ఫ్రమ్ January 1st, 2026. January 1st నుంచి ఎఫెక్టివ్ అనమాట.
ఓకేనా. టిల్ ద రెగ్యులర్ ఎండి అండ్ సిఇఓ గెట్స్ అపాయింటెడ్. రెగ్యులర్ ఎండి అండ్ సిఇఓ వచ్చే వరకు ఇంటరిమ్ ఎండి అండ్ సిఇఓగా ఈయన పనిచేస్తాడు. ఓకేనా. ఈయన ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిండు కెనరా బ్యాంక్కి అండ్ 30 years ఆఫ్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. కెనరా బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1906లో. హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటకలో ఉంది. ట్యాగ్ లైన్ టుగెదర్ వీ క్యాన్. ఓకేనా. ట్యాగ్ లైన్స్ కూడా నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్లో బ్యాంక్స్కి సంబంధించి ఏమైనా ఉంటే దాని ట్యాగ్ లైన్ కూడా డెఫినెట్గా నేర్చుకోవాలి. ఓకేనా. ఇది ఎప్పుడు పబ్లిక్ సెక్టర్ అయింది అంటే, ఎప్పుడు నేషనలైజ్ అయింది అంటే 1969లో కెనరా బ్యాంక్ నేషనలైజ్ అయింది. 1906 నుంచి 1969 వరకు ప్రైవేట్ బ్యాంక్గా ఉండే 1969లో నేషనలైజ్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఇంటరిమ్ ఎండిఎన్సీ ఎవరు? హర్దీప్ అహలువాలియా. నెక్స్ట్ అండి, హూ వాజ్ నేమ్డ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్ ఫర్ ద 21st టాటా ముంబై మ్యారథాన్ 2025. టాటా ముంబై మ్యారథాన్కి ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే ఆండ్రీ డి గ్రాసీ. ఓకేనా. ఆండ్రీ డి గ్రాసీ ఈయన ఒక కెనేడియన్ స్ప్రింటర్ అండి. ఓకేనా. ఆండ్రీ డి గ్రాసీ ఈయన ఎవరు? కెనేడియన్ స్ప్రింటర్ అంటే రన్నర్ అనమాట, ఫాస్ట్ రన్నర్స్ని స్ప్రింటర్స్ అంటారు. ఈయనకు ఆల్రెడీ 2 times ఒలింపిక్ గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. ఓకేనా. 2 times ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఆయనని ఈ 21st టాటా ముంబై మ్యారథాన్ అంబాసిడర్గా ఆయనని సెలెక్ట్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ అండి, విచ్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపెయా వాజ్ రిలీజ్డ్ ఇన్ January 2026 అండ్ వాట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? దాని సిగ్నిఫికెన్స్ అండి. విచ్ ఇండియన్ ఫార్మకోపెయా అంటే ఏంటండి? ఇదొక బుక్ అనమాట. ఓకేనా. దేనిపైన? ఇదొక డ్రగ్ స్టాండర్డ్స్ బుక్. ఓకేనా. డ్రగ్ స్టాండర్డ్స్ బుక్ అనమాట. ఇందులో దేని గురించి ఉంటుందంటే, నార్మల్గా మనం వాడే ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ ఉంటాయి కదా, దానిపైన కంప్లీట్గా ఒక బైబిల్ లాగా ఉంటుంది అనమాట. ఎవరికి? డాక్టర్స్కి అయినా ఇంకా ఫార్మసిస్ట్కి అయినా అందరికీ ఒక బైబిల్ లాగా పనిచేస్తుంది. అంటే ఇందులో ఉన్న సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అయ్యే, ఎంత డోస్ ఉండాలా, ఎంత క్వాంటిటీ ఇవ్వాలా, ఎంత ఎంజీ, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో ప్రీడిఫైన్డ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇదొక బుక్. ఏ ఎడిషన్ అని? 10th ఎడిషన్. ఫస్ట్ బుక్ ఎప్పుడు రిలీజ్ అయింది? ఫస్ట్ బుక్ రిలీజ్ అయ్యి 1955లో రిలీజ్ అయింది ఫస్ట్ బుక్. ఓకేనా. ఇది 10th ఎడిషన్. అంటే 10 times దీన్ని మోడిఫై చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా 10th ఎడిషన్ని లాంచ్ చేశారు అనమాట. ఓకేనా. ఎవరు పబ్లిష్ చేశారండి? ఇండియన్ ఫార్మకోపెయా కమిషన్, ఐపీసీ అంటారు, అది చేసింది. డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ 1940 యాక్ట్ అనేది డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ అని 1940ది. అకార్డింగ్ టు దట్ యాక్ట్ ఈ ఇండియన్ ఫార్మకోపెయా అనే బుక్ ఎవరు రిలీజ్ చేస్తారు? యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకేనా. యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరు? జేపీ నడ్డా. ఆయన రిలీజ్ చేస్తాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ డిడ్ ద ఇండియన్ ఆర్మీ లాంచ్ ఇన్ రజౌరి? ఎక్కడుంది రజౌరి? జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇన్ January 2026 అండ్ వాట్ వాజ్ ఇట్ సిగ్నిఫికెన్స్? వై వాజ్ ఇట్ సిగ్నిఫికెంట్? ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ని ఎవరు లాంచ్ చేశారండి? ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ఏం పేరు పెట్టారు కమ్యూనిటీ రేడియోకి? రేడియో సంఘం. ఓకేనా. అది ఎక్కడ పెట్టిరు? అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది ఎక్కడుంది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇండియాకి మధ్యలో బార్డర్ని మనం ఏమంటాం? లైన్ ఆఫ్ కంట్రోల్, LOC అని అంటాం. ఓకేనా. ఇండియాకి చైనాకి మధ్యలో ఏదైతే బార్డర్ ఉందో దాన్ని మనం ఏమంటాం? సేమ్ ఇంచుమించు ఇట్లానే ఉంటుంది, జస్ట్ ఒక వర్డ్ తేడా ఉంటుంది. అది ఏందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో లైన్ ఏమంటాం మనం? బార్డర్ లైన్ని లైన్ ఆఫ్ కంట్రోల్. ఓకేనా. అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ద ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఒక రేడియో స్టేషన్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు లాంచ్ చేశారు. దాని పేరేంది? రేడియో సంఘం. ఓకేనా. ఎక్కడది? కరెక్ట్గా రజౌరి, జమ్మూ కాశ్మీర్లో. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఫామ్ అయింది? 1895లో. ఎక్కడ? న్యూఢిల్లీలో అండి. ఓకేనా. న్యూఢిల్లీలో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? 1895లో. యాజ్ అ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. అప్పుడు బ్రిటిషర్స్ ఉండే కదా, యాజ్ అ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా ఎస్టాబ్లిష్ అయింది.
ఇప్పుడు ఇండియన్ ఆర్మీగా పేరు ఎప్పుడు మారింది? 1947లో ఇండియన్ ఆర్మీగా పేరు మారింది. నెక్స్ట్ ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఏంది? బ్రాడ్కాస్ట్ ఫ్రీక్వెన్సీ 88.8 FM. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు కానీ జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకుని 88 అన్ని 8s ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ అండి, విచ్ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ 4,100 crore లోన్? 4,100 crore లోన్ ఏ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్ చేసింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దేనికోసం? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం. ఓకేనా? phase 1, అది కూడా phase 1 మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ phase 1లో 4,100 crore లోన్ని ప్రొవైడ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్కి. ఓకేనా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చూసుకుంటే ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. ఈ అనంతగిరి హిల్స్లో మూసీ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుందండి. ఓకేనా? అనంతగిరి హిల్స్లో వికారాబాద్ డిస్టిక్లో ఉంది అది. ఆ తర్వాత ఇది మెల్లిగా పోయి ఎందులో కలుస్తుంది? కృష్ణా రివర్లో కలుస్తుంది. ఓకేనా? మూసీ రివర్ మెల్లగా పోయి కృష్ణా రివర్లో కలుస్తుంది. వెళ్తూ ఏం చేస్తుంది? ఓల్డ్ హైదరాబాద్ని, ఓల్డ్ సిటీని, న్యూ హైదరాబాద్ సిటీని డివైడ్ చేస్తుంది అనమాట. మధ్యలో ఓల్డ్ సిటీ, న్యూ సిటీని డివైడ్ చేస్తుంది. ఏది? మూసీ రివర్. ఓకేనా? మొత్తం ఎంత? $500 million, అంటే అప్రాక్సిమేట్గా 4,100 crores. ఎవరు అనౌన్స్ చేశారు? తెలంగాణ మినిస్టర్ డి శ్రీధర్ బాబు తెలంగాణ మినిస్టర్. నాకు కమెంట్ సెక్షన్లో ఈ డి శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో ఏ క్యాబినెట్ మినిస్ట్రీస్కి హెడ్ ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇది మొత్తం phase 1 కదండి. మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ ఏమో 55 kilometers. phase 1లో 21 kilometers మాత్రమే ఏమంటారు మూసీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏమేమి జరుగుతాయి డెవలప్మెంట్ అంటే? ఫస్ట్ థింగ్ మూసీ రివర్ని క్లీన్ చేస్తారండి. ఓకేనా? మూసీ రివర్ని, ఈ పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉందో, మూసీలో పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పొల్యూటెడ్ వాటర్ని ఫ్రెష్ వాటర్గా కన్వర్ట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఆ వాకింగ్ ట్రాక్స్ అలాంగ్ ద మూసీ రివర్, వాకింగ్ ట్రాక్స్ కానీ, పార్క్స్ కానీ, సైక్లింగ్ పార్క్స్ కానీ, పబ్లిక్ స్పేసెస్ లైక్ చిన్న చిన్న గార్డెన్స్ లాగా కానీ అవన్నీ చేస్తారనమాట. ఓకేనా? ఏదైనా రివర్ పక్కన ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే, అంటే ఎంక్రోచ్మెంట్ అంటే కబ్జా చేసిన భూములు ఉంటాయి కదా, అట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని కూడా తొలగిస్తారు. ఇవంతా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో పార్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దీన్ని ఎవరు చేశారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ప్రిపేర్డ్ బై మీన్హార్ట్ సింగపూర్ కంపెనీ, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా అండ్ రియోస్ డిజైన్ స్టూడియో. ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట. ఓకేనా? మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 4,100 crores లోన్ ప్రొవైడ్ చేసింది. దేనికోసం? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్, విచ్ అపాయింట్మెంట్ వాజ్ మేడ్ బై ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇన్ January 2026? ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్గా కొత్త చైర్మన్ని అపాయింట్ చేసింది. ఆ చైర్మన్ పేరు ఎవరు? కార్తికేయన్ మాణిక్యం. ఓకేనా? కార్తికేయన్ మాణిక్యం. ఈయనని ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో యాజ్ అ చైర్మన్గా అపాయింట్ చేశారనమాట. ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి అండి? January 2nd, 2026 నుంచి ఎఫెక్టివ్. హీ వాజ్ అ ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసింది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? కేరళలో త్రిశూర్ డిస్టిక్లో ఉంది. గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. త్రిశూర్ డిస్టిక్ కేరళలో ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1906లో. ఓకేనా? మళ్ళీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా రెగ్యులేట్ చేసేది ఎవరండి? అన్నిటినీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినా, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా, ఎటువంటి బ్యాంక్స్ అయినా, కోఆపరేటివ్ బ్యాంక్స్ అయినా, అన్ని బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ. ఓకేనా? నెక్స్ట్, వరల్డ్ బ్రెయిలీ డే 2026 ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ January 4th. వై ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? ఎవ్రీ ఇయర్ January 4th రోజు మనం వరల్డ్ బ్రెయిలీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకోసం సెలబ్రేట్ చేసుకుంటాం? ఇది సెలబ్రేట్ చేసేది ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ లూయిస్ బ్రెయిలీ అని. ఓకేనా? ఈయన ఎవరు లూయిస్ బ్రెయిలీ అంటే? బ్రెయిలీ సిస్టమ్ అని ఒకటి ఉంది, దాన్ని ఇన్వెంట్ చేసిన అతను. ఓకేనా? ఈయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 డ్యూ టు అన్ యాక్సిడెంట్ వల్ల హీ గాట్ బ్లైండ్. ఈయనకి చూపు పోయింది. సో ఈయన 15 years ఏజ్ ఉన్నప్పుడే ఈ బ్రెయిలీ సిస్టమ్ని ఇన్వెంట్ చేసింది అనమాట. ఏముంది? ఇది రేస్డ్ డాట్స్ ఉంటాయి అనమాట. ఒక బుక్లో అన్ని రేస్డ్ డాట్స్ ఉంటాయి. ఓకేనా? ఆ డాట్స్ త్రూ మనం చదువుకునేలా ఈయన ఇన్వెంట్ చేసింది అనమాట. దాన్ని మనం ఏమంటాం? బ్రెయిలీ సిస్టమ్. ఓకేనా? ఇది 6 dot టాక్టైల్
రైటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. 6 డాట్స్ ఉంటాయి, అంటే ప్రతి ఒక్క దానికి 6 డాట్స్ ఉంటాయి, ఇట్లా ఆ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. వరల్డ్ బ్రెయిలీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? January 4th ఎవ్రీ ఇయర్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019లో అండి. 2019లో ఫస్ట్ టైం దీన్ని అబ్జర్వ్ చేశారు. దిస్ ఈస్ ద 8th ఎడిషన్, అంటే 8th టైం. దిస్ ఇయర్ ఇస్ ద 8th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ బ్రెయిలీ డే. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఎక్స్పోజిషన్ డిడ్ PM Narendra Modi inaugurate in January 2026 and where it was held? ఎక్స్పోజిషన్ అంటే ఏం లేదండి, ఒక ఎగ్జిబిషన్. మన నార్మల్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అటువంటి ఎగ్జిబిషన్ అనమాట. దేనిపైన ఈ ఎగ్జిబిషన్ని ఇనాగరేట్ చేసిన PM మోడీ అంటే గ్రాండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ పిప్రవా రిలిక్స్ అండి. పిప్రవా రిలిక్స్ అంటే ఏం లేదు, పిప్రవా అనేది యూపీలో ఒక ప్లేస్ వేర్ బుద్ధాస్ రిమైన్స్, లాస్ట్ రిమైన్స్ ఏదైతే యాషెస్ కానీ బోన్స్ కానీ లాస్ట్ రిమైన్స్ ఏదైతే బుద్ధుని ఉన్నాయో ఆ బుద్ధుని యొక్క రిమైన్స్ అక్కడ పిప్రవా అనే ప్లేస్లో, పిప్రవా అనే ప్లేస్ ఇది ఎక్కడుంది? ఎగ్జాక్ట్గా సిద్ధార్థ్ నగర్ యూపీలో ఉంది. ఓకేనా, ఈ పిప్రవా అనే విలేజ్లో. సో ఆ పిప్రవాలో దొరికిన వేరే రిలిక్స్ అంటే అవశేషాలండి. ఓకేనా, బుద్ధుని రిమైన్స్, యాషెస్, బోన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఆ 6th century BCలోని ఆర్టిఫాక్ట్స్ కావచ్చు, అవన్నీ తీసుకొని ఎక్కడ పెట్టారు? ఆ ఎగ్జిబిషన్ని న్యూఢిల్లీలో పెట్టారు. ఓకేనా. పిప్రవా ఈజ్ నియర్ కపిలావస్తు ఇన్ సిద్ధార్థ్ నగర్ యూపీ. ఓకేనా. నెక్స్ట్, ఈ ఎగ్జిబిషన్ టైటిల్ ఏంది? ద లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్. ఓకేనా, లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ ఈజ్ ద టైటిల్, దాని టైటిల్ అనమాట, ఎగ్జిబిషన్ యొక్క టైటిల్. ఆర్గనైజ్ బై ఎవరు ఆర్గనైజేషన్? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి. ఓకేనా, అండర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఎక్కడ కండక్ట్ చేశారు? అది రాయ్ పితోరా కల్చరల్ కాంప్లెక్స్, న్యూఢిల్లీలో ఈ కల్చరల్ కాంప్లెక్స్, రాయ్ పితోరా కల్చరల్ కాంప్లెక్స్లో దీన్ని ఇనాగరేట్ చేశారు. దేని త్రూ ఇనాగరేట్ చేశారంటే గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్తో కలిపి. ఓకేనా, గోద్రేజ్ ఇండస్ట్రీ గ్రూప్తో కలిపి దీన్ని ఇనాగరేట్ చేశారు. రిలిక్స్ వేర్ ఒరిజినల్లీ డిస్కవర్డ్ ఇన్ 1898 అండి. ఓకేనా, ఈ రిలిక్స్ అన్నీ ఎప్పుడు డిస్కవరీ అయినాయి? 1898లో. ఎవరు డిస్కవర్ చేశారు బుద్ధుని యొక్క రిలిక్స్, లాస్ట్ రిమైన్స్? విలియం క్లాక్స్టన్. ఓకేనా, విలియం క్లాక్స్టన్ అనే వ్యక్తి బుద్ధుని రిమైన్స్, పిప్రవా రిలిక్స్ దగ్గర ఉన్న వేరే రిమైన్స్ కానీ డిస్కవర్ చేశారు. ఓకేనా. మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి మినిస్టర్ ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్. ఓకేనా. నెక్స్ట్, which minister released 184 new crop varieties in January 2026 and what was its significance? January 2026లో 184 కొత్త పంట రకాలను ఎవరు విడుదల చేశారు మరియు దాని ప్రాముఖ్యత ఏమిటి? ఎవరు రిలీజ్ చేశారండి 184 న్యూ క్రాప్ వెరైటీస్ని? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకేనా, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైనా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి యూనియన్ మినిస్టర్ అనమాట. ఓకేనా, ఈయన 184 క్రాప్ వెరైటీస్ని రిలీజ్ చేశారు. ఇది ఎవరు డెవలప్ చేశారండి? డెవలప్డ్ బై ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, దాంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ సీడ్ కంపెనీస్ అన్నీ కలిపి మొత్తం 184 న్యూ క్రాప్ వెరైటీస్ని డెవలప్ చేసినాయి. ఓకేనా, ఐకార్ దాంట్లో 60 వెరైటీస్ని డెవలప్ చేసింది, యూనివర్సిటీస్ వచ్చి 62 వెరైటీస్, ప్రైవేట్ ఫిమ్స్ ఏవైతే ప్రైవేట్ సీడ్ కంపెనీస్ ఉన్నాయో 62 కొత్త క్రాప్ వెరైటీస్ని డెవలప్ అనేది చేసింది. ఇండియా బికేమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ అండి, గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. ఇండియా బికేమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్. ఓకేనా, విత్ 150.18. Which organization relaxed the 3 years eligibility norm for deep tech startups and what is the benefit announced? ఇంతకుముందు ఏమవుతుండే అంటే ఏదైనా సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కోసం ఏదైనా స్టార్టప్ కంపెనీస్ ఉంటే దానికి మినిమం 3 years ఎలిజిబిలిటీ ఉండే, అంటే 3 years వాళ్ళు రన్ కావాలి, దాని తర్వాతనే వాళ్ళు ఎలిజిబుల్ అని ఇంతకుముందు ఉండే అనమాట గవర్నమెంట్ నుంచి. కానీ ఇప్పుడు ఏంది, దాన్ని రిలాక్స్ చేశారు. ఎప్పుడు రిలాక్స్ చేశారు? ఆన్ ద 42nd ఫౌండేషన్ డే ఆఫ్ డిఎస్ఐఆర్. డిఎస్ఐఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేసింది, దాని 42nd ఫౌండేషన్ డే ఎప్పుడు? January 4th ఉండే. ఆ డేలో ఏమైందంటే
రిలాక్సేషన్ ప్రొవైడ్ చేసింది ఎవరికి? డీప్ టెక్ స్టార్టప్స్కి. ఇప్పటి నుంచి ఎటువంటి డీప్ టెక్ స్టార్టప్ అయినా 1 crore వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు. 1 crore వరకు లోన్ అనేది తీసుకోవచ్చు. స్టార్టప్ పెట్టంగానే 1 crore వరకు తీసుకోవచ్చు. ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అవసరం లేదు, 3 years ఉండాల్సిన అవసరం కూడా లేదు. స్టార్టప్ పెట్టంగానే 1 crore వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది DSIR త్రూ వస్తుంది అనమాట. ఓకేనా? త్రూ విచ్ ఫండ్ అండి? ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోషన్ ప్రోగ్రామ్. ఓకేనా? త్రూ IRDPP, ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోషన్ ప్రోగ్రామ్. ఆ స్కీమ్ వల్ల ప్రతి ఒక్క డీప్ టెక్ స్టార్టప్కి 1 crore ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు? DSIR. ఇది ఎప్పుడు ఫౌండెడ్? ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1982. ఓకేనా? డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నాకు కమెంట్ సెక్షన్లో DSIR హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మాకు మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, which Indian traditional medicine system was formally recognized in the bilateral agreements with Oman and New Zealand? January 2026లో ఇండియా ఓమాన్తోని ప్లస్ న్యూజిలాండ్తోని బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేది ఫిక్స్ చేసుకుంది. ఓమాన్తోని సెపా అగ్రిమెంట్, న్యూజిలాండ్తోని FTA అగ్రిమెంట్. సెపా అంటే ఏంది? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఓకేనా? ఇది ఎవరితోని? ఒమాన్తోని. నెక్స్ట్ న్యూజిలాండ్తోని FTA అగ్రిమెంట్. FTA అంటే ఏంది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకేనా? న్యూజిలాండ్తోనేమో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంది, ఒమాన్తోనేమో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దీంట్లో దేని గురించి అది దేన్ని రికగ్నైజ్ చేద్దామని? ఆయుష్ సిస్టమ్ని, మన దగ్గర ఉన్న ఆయుష్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆయుష్ అంటే ఏంటండి? ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి, ఇవన్నిటిని రికగ్నైజ్ చేయాలని వేరే కంట్రీస్ కూడా ఇప్పుడైతే ఒమాన్ ప్లస్ న్యూజిలాండ్తోని ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మరియు ట్రేడ్ అగ్రిమెంట్తో సైన్ చేసుకుంది 2 కంపెనీస్తో. ఓకేనా? ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడైంది? ఆయుష్ ఎక్సెల్ సమ్మిట్ అయింది. ఎక్కడ? న్యూఢిల్లీలో అయింది. ఓకేనా? ఇది 4th anniversary ఈ ఆయుష్ ఎక్సెల్ కౌన్సిల్ది. ఈ సమ్మిట్ ఏమో న్యూఢిల్లీలో అయిందండి. గాంధీనగర్లో ఫస్ట్ ఎడిషన్ అండి. ఓకేనా? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2022లో ఫస్ట్ ఎడిషన్. ఇక్కడ గాంధీనగర్. ఏం సమిట్ అది? గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్. 4th సమిట్ ఏమో ఆయుష్ ఎక్సెల్ సమిట్ అండి. ఓకేనా? ఇది 4th anniversary. ఎక్కడైంది? ఇది న్యూఢిల్లీలో అయింది. న్యూఢిల్లీలో అనౌన్స్మెంట్ అనేది చేశారనమాట. ఓకేనా? ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి అనౌన్స్మెంట్ అనేది జరిగింది. నెక్స్ట్, విచ్ న్యూ వెదర్ టెక్నాలజీ డిడ్ ఇండియన్ సైంటిస్ట్ డెవలప్ అండర్ మిషన్ మౌసమ్ ఇన్ January 2026 అండ్ హూ లెడ్ ఇట్? January 2026లో భారత శాస్త్రవేత్తలు ఏ కొత్త వాతావరణ సాంకేతికతను అభివృద్ధి చేశారు? దేనండి? 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. ఎవరు లీడ్ చేశారు దీన్ని? ఎవరు డెవలప్ చేశారు? మెయిన్గా IITM పూణే. IITM ఫుల్ ఫామ్ ఏంటండి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ. ఓకేనా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ. ఇది ఎక్కడుంది? పూణే, మహారాష్ట్రలో ఉంది. ఓకేనా? ఇది డెవలప్డ్ అండర్ మిషన్ మౌసమ్ ప్రోగ్రామ్ అండి. దేని కింద డెవలప్ చేసేది? మిషన్ మౌసమ్. మిషన్ మౌసమ్ యొక్క బడ్జెట్ ఎంత? 2000 crores. ఎప్పుడు రిలీజ్ చేశారు? 2 yearsకి, 2024 to 26 వరకు. మొత్తం దీనికి 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ కోసం గవర్నమెంట్ అనేది 2000 crores బడ్జెట్ని రిలీజ్ చేసింది. ఓకేనా? నెక్స్ట్, IMD హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఉంది. IITM లొకేషన్ ఎక్కడ? పూణే, మహారాష్ట్ర. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ మెజర్స్ టెంపరేచర్స్, విండ్ స్పీడ్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్. ఓకేనా? రియల్ టైమ్ వెదర్ డేటా ప్రొవైడ్ చేస్తుంది. సోలార్ పవర్ అండి. ఇది కనిపిస్తుంది కదా, సోలార్ త్రూ పవర్ అవుతుంది. దాంతోపాటు ఏం చేస్తుంది? టెంపరేచర్ని, విండ్ స్పీడ్ని, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట కరెక్ట్గా. ఓకేనా? నెక్స్ట్, which 2 countries exchanged nuclear installations list for the 35th time on 1st January 2026 and under which agreement? ఏ అగ్రిమెంట్ కింద January 1st రోజు ఏ 2 కంట్రీస్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయంటే ఇండియా, పాకిస్తాన్ అండి. ఇండియా, పాకిస్తాన్ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాయంటే ప్రొహిబిషన్ ఆఫ్ అటాక్ అగ్రిమెంట్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటాయి? న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ లిస్ట్. అంటే ఆ ఇయర్లో ఏదైనా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఏమైనా జరిగినాయా అని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అంటే సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గుజరాత్ దగ్గర ఏదైనా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ వాళ్ళు చేశారు అనుకోండి, లేకపోతే మనమే చేసినాం, మనకు తెలియకుండా సడన్గా ఏదైనా యాక్సిడెంటల్ అటాక్ ఏమైనా జరిగింది అనుకోండి. సో ఆ న్యూక్లియర్ సైట్లో ఏదైనా తెలియకుండా అటాక్స్ కానీ అవుతూ ఉంటాయి కదా నార్మల్గా.
అట్లా అటాక్స్ అయినప్పుడు ఒకవేళ న్యూక్లియర్ సైట్లో ఏమైనా అటాక్ కనుక జరిగితే అది అక్కడ దాంతో న్యూక్లియర్ తోని అయ్యే ప్రాబ్లమ్స్ ఏదైతే చాలా ఉంటాయండి. ఓకేనా, న్యూక్లియర్ సైట్స్లో ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా కూడా, ఎటువంటి అటాక్ జరిగినా కూడా ఆ పేలులు ఏదైతే ఆ బ్లాస్ట్ ఉంటుందో చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా, చాలా హ్యూజ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో దానికి ముందే అట్లా కాకుండానే ప్రొహిబిషన్ ఆఫ్ అటాక్ అగ్రిమెంట్ని వాళ్ళు సైన్ చేసుకుంటారు అనమాట. ఎవరెవరు? ఇండియా, పాకిస్తాన్. దేనికోసం అండి? నేను చెప్పినా కదా, యాక్సిడెంటల్ అటాక్స్ ఏం కాకుండా ఆ డీటెయిల్స్ అనేది షేర్ చేసుకుంటారు. ఓకే, ఏం సర్ప్రైజ్ అటాక్స్, యాక్సిడెంటల్ అటాక్స్ ఆ ఏరియాలో మాత్రం డెఫినెట్గా చేయరనమాట, వేరే రీజన్స్లో చేసుకుంటారు. ఓకేనా, దాన్ని ప్రొహిబిషన్ ఆఫ్ అటాక్ అగ్రిమెంట్ అని అంటాం. ఇది ఎప్పుడు సైన్ అయింది ఫస్ట్ అంటే అగ్రిమెంట్ 1988లో సైన్ అయింది, December 31 రోజు. కానీ ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడైంది? 1991 January 27 రోజు ఎన్ఫోర్స్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఇది 35th టైం అండి, 35th ఇయర్ ఇది ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకోవడం. సిన్స్ 1992 ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అగ్రిమెంట్ సైన్ వచ్చేసి 1998, ఎన్ఫోర్స్మెంట్ 1991. ఎవరి మధ్యలో? ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకేనా, నెక్స్ట్ విచ్ టూ సుప్రీం కోర్ట్స్ సైన్డ్ అన్ MOU టు ఎక్స్చేంజ్ యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్ ఇన్ January 2026. January 2026లో ఏ రెండు సుప్రీం కోర్ట్స్ ఎక్స్చేంజ్ వాళ్ళ యంగ్ ప్రొఫెషనల్స్ని, లీగల్ ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాయి అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ భూటాన్ అండి. ఓకేనా, మన సుప్రీం కోర్ట్ ప్లస్ భూటాన్ కంట్రీ యొక్క సుప్రీం కోర్ట్ ఏమనుకున్నాయి? లా క్లర్క్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాయి అనమాట. భూటాన్ నుంచి మన దగ్గర 2 యంగ్ లా క్లర్క్స్ వస్తారు. వాళ్ళు ఇండియాలోని డిఫరెంట్ రీజన్స్లో వాళ్ళు అక్రాస్ ఆల్ ద ఇండియన్ కోర్ట్స్ వాళ్ళు విజిట్ చేస్తారనమాట. డిఫరెంట్ కోర్ట్స్ విజిట్ చేసి అక్కడ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. ఓకేనా, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట. మన క్లర్క్స్ అక్కడికి వెళ్తారు భూటాన్లో, భూటాన్ నుంచి క్లర్క్స్ మన దగ్గరకు వస్తారు. లా క్లర్క్స్ గుర్తుపెట్టుకోండి, 2 లా క్లర్క్స్ వాళ్ళ నుంచి మనకు వస్తారు, మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పోతారు. ఓకేనా, ఈ అనౌన్స్మెంట్ ఎవరు చేశారండి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్. హీ ఈజ్ ద 53rd CJI ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకేనా, 53rd ఈయన సూర్యకాంత్. సుప్రీంకోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1950లో ఎస్టాబ్లిష్ అయింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? సూర్యకాంత్. భూటాన్ క్యాపిటల్ అని థింపు. ఓకేనా, నాకు భూటానీస్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ విచ్ సిస్టమ్ డిడ్ DRDO డెవలప్ టు ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు సోల్జర్స్ ఇన్ రిమోట్ ఏరియాస్ 2026లో దూర ప్రాంతాల్లో ఎవరైతే సైనికులు ఉంటారో వాళ్ళ కోసం సురక్షిత త్రాగునీరు అందించడానికి DRDO ఏ వ్యవస్థను అభివృద్ధి చేసిందంటే స్వేట్స్ అండి. ఓకేనా, స్వేట్స్ ఫుల్ ఫామ్ అయింది సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్. ఓకేనా, స్వేట్స్ అంటే ఏంది? సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్. ఎక్కడైనా త్రాగునీరు లేనప్పుడు అట్లాంటి ప్లేసెస్లో, లేకపోతే హై సీ వాటర్లో ఏముంటుంది? హై సాల్ట్ కంటెంట్స్ ఉంటాయి. ఓకేనా, హై సాల్ట్ కంటెంట్ అనేబుల్ టు డ్రింక్ ఉంటాయి, అవన్నీ తాగే నీరు కాదనమాట. ఓకేనా, అటువంటి దాన్ని హై టీడీఎస్ అందరికి తెలుసు కదా, మన ఇంట్లో కూడా మన TDS మీటర్స్ ఉంటాయి కదా, చెక్ చేసుకుంటాం మనం TDS లెవెల్స్. హై TDS నుంచి లో TDSకి అంటే TDS లెవెల్ తగ్గించి ఆ వాటర్ని డ్రింకబుల్ వాటర్గా మారుస్తుంది అనమాట ఈ మెషిన్ అనేది. ఒకవేళ మాన్యువల్ మెషిన్ ఉంటే 10 to 12 పర్సనల్స్కి, అంటే పర్సనల్ అంటే మెంబర్స్ అండి, 10 to 12 మెంబర్స్కి యూజ్ అవుతుంది. ఒకవేళ అది ఇంజన్ వేరియంట్ అయితే 20 to 25% అది యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకేనా, TDS అనేది చూడండి అప్రాక్సిమేట్గా 35,000 mg పర్ లీటర్ నుంచి బిలో 500 mg పర్ లీటర్కి TDS అనేది రెడ్యూస్ చేస్తుంది అది. ఓకేనా, ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? డిజైన్ ఫర్ రిమోట్ కోస్ట్ లైన్ వాటర్ స్కార్స్ రీజన్. ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉంటాయో, వాటర్ నీటి కొరత ఉంటుందో అక్కడ ఆ ప్రాంతంలో ఇది ఎనేబుల్ చేసిన అనమాట ఈ సిస్టమ్ని. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఈవెంట్ డిడ్ PM నరేంద్ర మోడీ వర్చువల్లీ ఇనాగరేట్ ఇన్ వారణాసి? వారణాసిలో ఏ ఈవెంట్ని PM మోడీ వర్చువల్గా ఇనాగరేట్ చేశారండి? 72nd నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ని. ఓకేనా, 72nd నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ని PM మోడీ వర్చువల్గా ఇనాగరేట్ చేశాడు. ఎక్కడ ఆ గేమ్ అనేది ఎక్కడ ప్లే చేస్తున్నారండి? డాక్టర్ సంపూర్ణానంద్ స్పోర్ట్స్ స్టేడియం వారణాసి, యూపీలో. ఓకేనా, యూపీలోని వారణాసిలోని డాక్టర్ సంపూర్ణానంద్ స్పోర్ట్స్ స్టేడియంలో ఆ గేమ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 58 టీమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. మోర్ దాన్ 1000 ప్లేయర్స్ ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అటెండ్ చేశారు ఇనాగరేషన్కి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అటెండ్ అయ్యారు.
ది గేమ్కి, ఈ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్కి మ్యాస్కాట్స్ ఎవరు? మ్యాస్కాట్స్ వచ్చేసి నందు అండ్ నీరా. ఓకేనా, గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. మ్యాస్కాట్స్ ఫర్ 72nd నేషనల్ వాలీబాల్స్ టోర్నమెంట్ ఏవేవి? నందు అండ్ నీరా. ఓకేనా, నందు రిప్రజెంట్స్ నంది బుల్ అండి. ఓకేనా, మన నంది ఉంది కదా ఆ బుల్, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది నందు అని. నీరా అంటే మన రివర్ అండి, రివర్ వాటర్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో, రివర్ డాల్ఫిన్, గంగా రివర్ డాల్ఫిన్, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఈ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ సిద్ధా డే ఇన్ 2026 అండ్ వాట్ ఈస్ ఇట్స్ థీమ్? ఏ డేని నేషనల్ సిద్ధా డేగా ఏ రోజు జరుపుకుంటామండి? 6th January 2026 రోజు మనం నేషనల్ సిద్ధా డేని జరుపుకుంటాం. థీమ్ ఏంది? సిద్ధా ఫర్ గ్లోబల్ హెల్త్. సిద్ధా ఫర్ గ్లోబల్ హెల్త్. ఓకేనా, థీమ్ వచ్చేసి సిద్ధా ఫర్ గ్లోబల్ హెల్త్. ఎప్పుడు అది? 6th January 2026 నేషనల్ సిద్ధా డే. దిస్ ఈస్ ద 9th ఎడిషన్ అండి, ఇది 9th ఎడిషన్. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2017లో. ఫస్ట్ అప్రూవ్ అయింది 2017లో బై ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. కానీ ఫస్ట్ అబ్జర్వ్ అయింది మాత్రం, అంటే ఫస్ట్ కండక్ట్ చేసింది మాత్రం 2018లో. ఓకేనా, దిస్ ఈస్ ద 9th ఎడిషన్ ఆఫ్ నేషనల్ సిద్ధా డే. ఎవరు ఇనాగరేట్ చేశారు దీన్ని? వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ ఇనాగరేట్ చేశారు దీన్ని. వెన్యూ ఇక్కడ కలైవనార్ అరంగం, చెన్నైలోని కలైవనార్ అరంగంలో దీన్ని వెన్యూ ఉందన్నమాట. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేశారు, ఇక్కడ ఈ ప్లేస్లో కలైవనార్ అరంగం, చెన్నై. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్? చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ ఏ రోజుని అబ్జర్వ్ చేస్తారు, ఏ రోజుని కన్సిడర్ చేస్తారు? 6th January 2026. ఓకేనా, 6th January 2026 రోజే వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ని అబ్జర్వ్ చేస్తారనమాట. ఓకేనా, పర్పస్ ఏంది? పర్పస్ ఈజ్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ చిల్డ్రన్ హూ లాస్ట్ పేరెంట్స్ డ్యూ టు ద వార్. వార్లో వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఆ చిల్డ్రన్ కోసం దీన్ని, ఆ అవేర్నెస్ కోసం దీన్ని జరుపుకుంటారు అనమాట. వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ని అబ్జర్వ్ చేస్తారు ఆ రోజుని. ఫస్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేశారండి? ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది January 6, 1995లో స్టార్ట్ అయింది అనమాట. ఇందులో వరల్డ్ ఆర్ఫన్ డే కూడా ఉంటుంది. అది ఎప్పుడు? April 20 రోజు జరుపుకుంటారు, వరల్డ్ ఆర్ఫన్స్ డే. కానీ వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ ఏదైతే ఉందో, వార్ ఆర్ఫన్స్ వేరు, వరల్డ్ ఆర్ఫన్స్ వేరు అండి. వరల్డ్ వార్ ఆర్ఫన్స్ ఏమో 6th January, వరల్డ్ ఆర్ఫన్స్ డే ఏమో April 20. ఓకేనా, ఈ డిఫరెన్స్ చూసుకోండి. యూనిసెఫ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 1946లో. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్, USA. ఓకేనా, ఇప్పుడు యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? క్యాథరిన్ ఎం రసెల్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యూనిసెఫ్ ఇప్పుడు. నెక్స్ట్, విచ్ ఇనిషియేటివ్ ఫర్ చైల్డ్ అండ్ విచ్ వెల్ఫేర్ స్కీమ్ వేర్ లాంచ్డ్ బై ద అస్సాం గవర్నమెంట్? అస్సాం గవర్నమెంట్ రీసెంట్గా, అస్సాం గవర్నర్ ఏం చేసిందండి? సంస్కార్ శాల అని చిల్డ్రన్ కోసం ఒక స్కీమ్, అండ్ స్కీమ్ ఫర్ ఉదాసీన్ భక్తి. ఈ ఉదాసీన్ భక్తి ఎవరి కోసం అండి? వైష్ణవైట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో, వైష్ణవ భక్తులు ఎవరైతే ఉంటారో వాటి కోసం ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఈ సంస్కార్ శాల దేని గురించి? చైల్డ్ యొక్క డెవలప్మెంట్ కోసం అండి. ఓకేనా, చిల్డ్రన్ ఏజ్డ్ 4 to 14 years లోపల ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఫోకస్డ్ ఆన్ వాల్యూ బేస్డ్ లెర్నింగ్. ఓకేనా, సోషల్, ఎథికల్, కల్చరల్ వాల్యూ బేస్డ్ లెర్నింగ్ పైన ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్, ఇది ఉదాసీన్ భక్త్స్కి ఏమో వీళ్ళు వైష్ణవైట్ మాంగ్స్ కదా, అంటే వైష్ణవ భక్తులు. వీళ్ళకి ఎవ్రీ మంత్ 1500 రూపీస్ అస్సాం గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఓకేనా, ఈచ్ ఉదాసీన్ భక్త్ రిసీవ్స్ 1500 per month. అట్లా 620 వైష్ణవ భక్తుల్ని ఐడెంటిఫై చేశారు. ఈ 620 భక్తులకి ఎవ్రీ మంత్ 1500 రూపీస్ అనేది అస్సాం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారండి? అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. ఎక్కడ ఇనాగ్రేట్ అయింది ఇది? అస్సాంలోని గువాహతిలోని లోహియా లయన్స్ ఆడిటోరియంలో ఈ స్కీమ్స్ని ఇనాగ్రేట్ చేశారు. ఎవరది? అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అస్సాం సీఎం ఎవరని? హిమంత బిశ్వ శర్మ. అస్సాం క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్. ఉదాసీన్ సత్ర ఫౌండేషన్ ఎవరు ఫౌండ్ చేశారు? శ్రీమంత శంకరదేవ. ఈయన ఫస్ట్ వైష్ణవైట్ మాంక్ అండి, అంటే వైష్ణవైట్ మాంక్ అనమాట. ఎవరు? శ్రీమంత శంకరదేవ. నెక్స్ట్, విచ్ పెన్షన్ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ బై ద తమిళనాడు గవర్నమెంట్
in January 2026 and what is its key benefit? What is its key benefit? తమిళనాడు గవర్నమెంట్ ఒక పెన్షన్ స్కీమ్ని అనౌన్స్ చేసింది. ఏందది? తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్, అంటే 50% పెన్షన్. ఎవరికి ఇది? ఈ స్కీమ్ ఏంటంటే వన్స్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా టీచర్స్ అయినా రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి 50% ఆఫ్ పెన్షన్ అనేది లాస్ట్ డ్రాన్ శాలరీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 వాళ్ళు లాస్ట్ రిటైర్మెంట్ అప్పుడు డ్రా చేస్తుంటే వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత 25,000 ఎవ్రీ మంత్ అనేది పెన్షన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు ఓపీఎస్ స్కీమ్ అండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఈక్వివలెంట్ అనమాట. ఓకేనా? 50% ఆఫ్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పైన ఈ 50% పెన్షన్ అనేది వస్తుంది అనమాట. ఓన్లీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ 10% ఆఫ్ బేసిక్ పే ఇప్పుడు చేయాలి, ప్లస్ మిగతాది ఏమైంది స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. తర్వాత రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ బెనిఫిట్ అప్ టు 25 lakhs వస్తుంది, ప్లస్ ఆల్ ద బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట తమిళనాడు గవర్నమెంట్. తమిళనాడు సీఎం ఎవరండి? ఎంకే స్టాలిన్. ఈయననే ఇనాగ్రేట్ చేసిండు అనమాట దీన్ని. ఓకేనా? ఈ స్కీమ్స్ ఎవరు అనౌన్స్ చేసిండో? తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. నెక్స్ట్ తమిళనాడు క్యాపిటల్ అందరికి తెలుసు చెన్నై. నాకు తమిళనాడు గవర్నర్, ప్రజెంట్ గవర్నర్ ఎవరున్నారో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, విచ్ మోడర్న్ వార్ఫేర్ ఫోర్స్ డిడ్ ద ఇండియన్ ఆర్మీ క్రియేట్ ఇన్ 2026 అండ్ వాట్ ఈస్ ఇట్స్ మెయిన్ ఆపరేషనల్ రోల్? ఇండియన్ ఆర్మీ రీసెంట్గా ఒక మోడర్న్ వార్ఫేర్ ఫోర్స్ని క్రియేట్ చేసింది. ఏంటది? భైరవ్ ఫోర్స్ అండి. ఓకేనా? ఈ భైరవ్ ఫోర్స్ వీళ్ళు ఏం చేస్తారు? డ్రోన్ వార్ఫేర్ ఆపరేషన్స్, అంటే డ్రోన్ త్రూ అటాక్స్ అనేది చేస్తారనమాట. ఓకేనా? డ్రోన్స్ ఉంటాయి కదా, డ్రోన్స్ త్రూ అటాక్స్ అనేది ప్లాన్ చేస్తారు ఎనిమీ టార్గెట్స్ పైన, ఎనిమీ బేసెస్ అండ్ ఎనిమీ ఫార్మేషన్స్ అయితే ఉంటాయో దానిపైన త్రూ డ్రోన్స్ అనేది అటాక్ చేస్తారు అనమాట. వాళ్ళనే ఏమంటాం మనం? భైరవ్ ఫోర్స్ అంటాం. కొత్త ఫోర్స్ అనేది ఇండియన్ ఆర్మీ క్రియేట్ చేసింది. ఎప్పుడు? అది 2026 జనవరిలో. ఆల్రెడీ 15 బెటాలియన్స్ రేజ్ అయినాయి, 15 బెటాలియన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకో 10 యాడ్ అయ్యి మొత్తం 25 బెటాలియన్స్గా వాళ్ళు క్రియేట్ అవుదామని. అంటే ఆ బెటాలియన్స్ ఇండియన్ ఆర్మీలో 25 బెటాలియన్స్ ఓన్లీ ఫర్ భైరవ్ వార్ఫేర్స్ వాళ్ళకే ఉండాలి. వాళ్ళు మొత్తం ఏం ఆపరేట్ చేస్తారు? డ్రోన్స్ ఆపరేట్ చేస్తారు. దేనికోసం? ఎనిమీ బేసెస్ని టార్గెట్ చేస్తారు అనమాట. ఓకేనా? ఫస్ట్ అపియరెన్స్ ఎక్కడ అయిందండి? ఆర్మీ డే పరేడ్ ఎక్కడ? జైపూర్లో ఫస్ట్ అపియరెన్స్ అనేది ఈ భైరవ్ ఫోర్స్ది అక్కడ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఫస్ట్ అక్కడ అపియర్ అయ్యారు ఆ ఆర్మీ డే పరేడ్లో. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని? 1895లో యాజ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. ఈ 1947లో బ్రిటిష్ని వర్డ్ తీసేసి ఇండియన్ ఆర్మీని పెట్టుకున్నారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, COAS అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరండి? ఇప్పుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు? జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఓకేనా? ఈ మోటో ఏంది ఇండియన్ ఆర్మీది? సేవా పరమో ధర్మ. సేవా పరమో ధర్మ ఈజ్ అ మోటో ఆఫ్ ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్, విచ్ సిస్టమ్ డిడ్ ద ఇండియన్ ఆర్మీ ప్రొక్యూర్ అండర్ ₹293 crores ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ ఇన్ January 2026 అండ్ ఫ్రమ్ హూమ్? ఇండియన్ ఆర్మీ ఎవరి దగ్గర నుంచి 293 crore ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ని సైన్ చేసిందంటే త్రూ NIBE లిమిటెడ్ అండి. ఓకేనా? NIBE లిమిటెడ్. దేనికోసం ఈ ఎమర్జెన్సీ అగ్రిమెంట్ని సైన్ చేశారంటే టు ప్రొక్యూర్ సూర్యాస్త రాకెట్ లాంచర్స్. ఏదైతే రాకెట్ లాంచర్స్ ఇక్కడ ఉన్నాయో దీన్ని ప్రొక్యూర్ చేయడానికి NIBE లిమిటెడ్తోని ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్ అనేది సైన్ చేసుకున్నారు. ఓకేనా? ఎవరు సైన్ చేశారు? ఇండియన్ ఆర్మీ. ఎంత వర్త్ అండి? 293 crore వర్త్. ఓకేనా? ఎవరితో సైన్ చేశారు? NIBE లిమిటెడ్తోని కాంట్రాక్ట్ అనేది సైన్ చేశారు అనమాట. ఇప్పుడు NIBE వాళ్ళు ఏం చేస్తారు? సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ సిస్టమ్స్ని మన ఇండియన్ ఆర్మీకి ప్రొవైడ్ చేస్తారు అది. ఓకేనా? స్ట్రైక్ రేంజ్ వచ్చేసి 150 to 300 kilometers అండి. ఓకేనా? నెక్స్ట్, డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్. ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఆల్రెడీ చూసిన న్యూఢిల్లీలో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇండియన్ ఆర్మీ? 1895లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్, which two companies partnered to form joint ventures in ethane shipping and what are the names of the joint ventures? ఏ రెండు సంస్థలు ఈథేన్ షిప్పింగ్ కోసం జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేశాయండి? ONGC అండ్ MOL. ONGC ఈజ్ అన్ ఇండియన్ కంపెనీ. MOL అంటే మిట్సూయి OSK లైన్స్. ఇది ఒక జాపనీస్ కంపెనీ అండి.
ఓకేనా, ఇది ఒక జాపనీస్ కంపెనీ. ఓఎన్జీసీ ప్లస్ మిట్సు ఓఎస్కే లైన్స్ ఒక జాపనీస్ కంపెనీ, రెండు జాయింట్ పార్ట్నర్షిప్ అయి రెండు జాయింట్ వెంచర్స్ని ఎస్టాబ్లిష్ చేసినాయి. ఏమేం పేర్లు అవి? భారత్ ఈథేన్ 1 అండ్ భారత్ ఈథేన్ 2. ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినవి ఇవి? గిఫ్ట్ సిటీ గాంధీనగర్ గుజరాత్లో. ఓకేనా, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఈ జాయింట్ వెంచర్స్ అనేది రిజిస్టర్ అయినాయి, అంటే ఒక కంపెనీ లాగా ఫామ్ అయినాయి అనమాట రెండు. ఓకేనా, ఓనర్షిప్ అనేది 50% ఓఎన్జీసీ దగ్గర ఉంటుంది, 50% ఎంఓఎల్ దగ్గర ఉంటుంది. ఇందులో ఏంది? ఈథేన్ టు బి షిప్డ్ ఫ్రమ్ యూఎస్ఏ టు ఇండియా. ఇందులో ఏంటంటే పని యూఎస్ఏ నుంచి ఇండియాకి ఈథేన్ షిప్ చేసుకుంటే దాని తర్వాత ఓఎన్జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఈ ఈథేన్ బిజినెస్ ఏదైతే ఉందో షిప్పింగ్ బిజినెస్ 2 కంట్రీస్ అనేవి పార్ట్నర్షిప్ అయినాయి. ఏవేవి? ఇండియా అండ్ జపాన్. ఆ కంపెనీస్ ఏంది? ఓఎన్జీసీ, మిట్సుయి, ఓఎస్కే లైన్స్. ఆ జాయింట్ వెంచర్స్ పేరేంటి? భారత్ ఈథేన్ 1 అండ్ భారత్ ఈథేన్ 2. ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి? గుజరాత్ సిటీ గాంధీనగర్ గుజరాత్. గిఫ్ట్ సిటీ గాంధీనగర్ గుజరాత్ అండి. ఓకేనా, నెక్స్ట్. విచ్ బ్యాంక్ అపాయింటెడ్ ఇడా లూయి యాజ్ ఎ న్యూ సిఇఓ? ఏ ప్రైవేట్ బ్యాంక్కి ఇడా లూయి అనే న్యూ సిఇఓ అపాయింట్ అయ్యారంటే హెచ్ఎస్బిసి ప్రైవేట్ బ్యాంక్ అండి. ఈమె పేరు ఇడా లియు. ఈమె హెచ్ఎస్బిసి ప్రైవేట్ బ్యాంక్ లిమిటెడ్కి యాజ్ ఎ న్యూ సిఇఓగా అపాయింట్ అయ్యారు. హెచ్ఎస్బిసి ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్, యునైటెడ్ కింగ్డమ్స్లో ఉంది. ఫుల్ ఫామ్ వచ్చేసి హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. హెడ్ క్వార్టర్ మాత్రం లండన్, యూకేలో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1865లో ఎస్టాబ్లిష్ అయింది. సిఇఓ వచ్చేసి ఎవరు? జార్జెస్ ఎల్హెడ్రీ. ఎల్హెడ్రీ ఈజ్ ద సిఇఓ ఆఫ్ హెచ్ఎస్బిసి ప్రైవేట్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్. విచ్ న్యూ రీడ్ స్నేక్ స్పీషీస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ మిజోరాం ఇన్ January 2026? ఇదొక కొత్త స్నేక్ స్పీషీస్ అండి. ఎక్కడ డిస్కవర్ అయింది? మిజోరాంలో. ఆ స్పీషీస్ పేరు ఏంది? కలమారియా మిజోరామెన్సిస్. ఓకేనా, కలమారియా మిజోరామెన్సిస్. ఇది ఒక రీడ్ స్నేక్ స్పీషీస్. రీడ్ స్నేక్ అంటే ఏం కాదండి, ఒక స్మాల్ నాన్ వెనమస్ స్నేక్ అనమాట. ఇది ఎక్కడ డిస్కవర్ అయింది? మిజోరాంలో డిస్కవర్ అయింది. దీని పేరు కలమారియా మిజోరామెన్సిస్. ఇది ఎవరు ఐడెంటిఫై చేశారు? మిజోరాం యూనివర్సిటీలో రీసెర్చర్స్. ఓకేనా, రష్యా, జర్మనీ, వియట్నాం వాళ్ళు మిజోరాం యూనివర్సిటీలో రీసెర్చర్స్తో కలిసి దీన్ని ఐడెంటిఫై అని చేశారనమాట. ఓకేనా, ఎక్కడ పబ్లిష్ అయింది? ఇది ఐడెంటిఫై అయిందని జూటాక్సా అనే జోర్నల్లో దీన్ని పబ్లిష్ చేశారనమాట. మిజోరాం క్యాపిటల్ వచ్చేసి ఐజ్వాల్. జూటోక్సా అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ జువాలజికల్ జర్నల్ అండి, టాక్సానమీ జర్నల్. ఓకేనా, ఈ జర్నల్స్లోనే ఏదైనా కొత్త స్పీషీస్ ఏదైనా ఐడెంటిఫై అయితే దాంట్లో పబ్లిష్ చేస్తారనమాట. నెక్స్ట్ అండి. విచ్ బుక్స్ న్యూ ఎడిషన్ వాజ్ లాంచ్డ్ బై గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఇన్ January 2026 అండ్ హూ ఇస్ ఇట్స్ ఆథర్? January 2026లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విడుదల చేసిన పుస్తకం ఏది? ఏం బుక్ అండి అది? హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనేది బుక్ పేరు. ఎవరు దాని ఆథర్ అంటే ప్రేమ్ ప్రకాష్. ఓకే, ప్రేమ్ ప్రకాష్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ యొక్క బుక్ యొక్క ఆథర్ అనమాట. ఇది సెకండ్ ఎడిషన్ అండి. ఫస్ట్ ఎడిషన్ ఆల్రెడీ April 2025లో రిలీజ్ అయింది, పబ్లిష్ అయిపోయింది. దిస్ ఈజ్ ద సెకండ్ ఎడిషన్. ఓకేనా, ఎవరు లాంచ్ చేశారు? గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఎక్కడ? పానాజీ, గోవాలో లాంచ్ అనేది చేశారు. ఇది మెయిన్గా దేనిపైన ఫోకస్ చేస్తుందండి? ఫోకస్డ్ ఆన్ నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయో, ఏదైతే మనం చదవలేమో దానిపైన ఫోకస్ చేసి ఇట్ హైలైట్స్ అన్సంగ్ హీరోస్, రెవల్యూషనరీ మూమెంట్స్ లైక్ INA, మొత్తం ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తుంది. ప్లస్ వెల్లోర్ మ్యూటినీ 1806లో వెల్లోర్ మ్యూటినీ అయింది, దాన్ని కవర్ చేస్తుంది. బ్యాటిల్ ఆఫ్ ఇంఫాల్ని కూడా కవర్ చేస్తుంది అనమాట. ఎయిమ్స్ టు ఎడ్యుకేట్ యంగర్ జనరేషన్ విత్ ఫుల్లర్ హిస్టరీ. యువతకు సమగ్ర చరిత్ర తెలియజేయడం లక్ష్యం అనమాట ఈ బుక్ యొక్క లక్ష్యం. ఈ బుక్ పేరు ఏంటంటే హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్. ఎవరు ఆథర్? ప్రేమ్ ప్రకాష్. దేనికి చైర్మన్ అండి? ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్కి చైర్మన్ అనమాట ఆయన. గోవా క్యాపిటల్ వచ్చేసి పనాజీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్, వెల్లోర్ మీటింగ్ 1806. ఇవన్నీ స్టాటిక్ పార్ట్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా. ఏదైనా అడగచ్చు ఎగ్జామ్లో. బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఇటువంటిది అడుగుతాడు, అంటే ఎట్లా బుక్ ఏది, దాని ఆథర్ ఏది అని అడుగుతాడు, ఏ ఎడిషన్ అడుగుతాడు. కానీ SSC ఎగ్జామ్స్లో అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అయినా
ఇంకా స్టార్టింగ్ లోతులో వెళ్ళిపోతాడు అనమాట. వెల్లోర్ మ్యూటినీ అంటే దాంట్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి యాడ్ అయినాయి, వెల్లోర్ మ్యూటినీ కానీ ఐఎన్ఏ కానీ బ్యాటిల్ ఆఫ్ ఇంఫాల్ కానీ యాడ్ అయినాయి కదా. సో వెల్లోర్ మ్యూటినీ ఎప్పుడు అయింది ఆ బ్యాటిల్ అనేది అడుగుతారనమాట. సో గుర్తుపెట్టుకోవాలి 1806లో అయిందన్నట్టు. ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్లో, ఏది కూడా స్కిప్ చేయడానికి లేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ సైన్డ్ ఎన్ MOU విత్ UN Women ఇన్ January 2026 అండ్ వాట్ వాజ్ ద పర్పస్? తమిళనాడు గవర్నమెంట్ UN Women తోని ఓ MOU సైన్ చేసుకుందండి. దేనికోసం అది? జెండర్ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ కోసం. ఓకేనా, జెండర్ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ కోసం తమిళనాడు గవర్నమెంట్ UN Women తోని ఆ MOU అనేది సైన్ చేసింది. దేనిపైన ఫోకస్ చేస్తున్నారండి? ఉమెన్స్ వెల్ఫేర్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేస్తున్నారు. ఎవరు సైన్ చేస్తారు? అది తమిళనాడు సీఎం MK స్టాలిన్. ఎవరితో సైన్ చేశారు? UN Women తోని. సైన్ ఎక్కడ చేశారండి ఆ అగ్రిమెంట్? ఆ MOU అనేది చెన్నై తమిళనాడులో సైన్ చేశారు అనమాట. UN Women యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూయార్క్ USA ఉంది. SDG గోల్ 5, మొత్తం SDG గోల్స్ ఉంటాయి కదా మనకి. మొత్తం ఎన్ని గోల్స్ ఉంటాయి SDG? 17 అండి. ఓకేనా, 17 మొత్తం SDG గోల్స్ ఉండే. దానిలో 5th గోల్ ఈ జెండర్ ఈక్వాలిటీ పైన ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ తమిళనాడు క్యాపిటల్ చెన్నై, తమిళనాడు సీఎం MK స్టాలిన్. నాకు తమిళనాడు యొక్క గవర్నర్ ఎవరో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ అండి, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. విచ్ మేజర్ మైల్ స్టోన్ డిడ్ ఇండియన్ రైల్వేస్ అచీవ్ ఇన్ 2026? అంటే నవంబర్ 2025లో అచీవ్ అయింది, కానీ కరెంట్ అఫైర్స్లో ఎప్పుడు వచ్చిందని 2026లో వచ్చింది న్యూస్. ఇండియన్ రైల్వేస్ అంట 99.2% ఎలక్ట్రిఫికేషన్, ఆ నెట్వర్క్ అనేది ఎలక్ట్రిఫై అయిందంట. ఓకేనా, 99.2% రైల్వే నెట్వర్క్ ఎలక్ట్రిఫై అయింది. మొత్తం 70,001 కిలోమీటర్స్ రైల్వే కిలోమీటర్స్ ఉంటే అందులో 69,427 కిలోమీటర్స్కి ఈ ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, అచీవ్డ్ బై నవంబర్ 2025 వరకు ఇది అచీవ్ అనేది జరిగింది. ఎప్పుడు వచ్చింది న్యూస్లో? January 2026లో వచ్చిందనమాట. ఎలక్ట్రిఫికేషన్ ఎంత స్పీడ్లో చేసారండి? 15 కిలోమీటర్స్ పర్ డే స్పీడ్లో చేసినమాట. మొత్తం మిషన్ ఏంది? 100% ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ కావాలని వీళ్ళ మిషన్ అనమాట. దేనికోసం? రెడ్యూస్ డీజిల్ డిపెండెన్స్. ఏదైతే రైల్ ఇంజన్స్ డీజిల్ పైన డిపెండ్ అయి ఉన్నాయో మొత్తం దాన్ని ఎలక్ట్రిఫై చేయాలా, అన్ని ఇంజన్స్ని ఎలక్ట్రిఫై చేసి ఎలక్ట్రిసిటీతో నడిపించాలా అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. మొత్తం ఎంత? 99.2% నెట్వర్క్ అనేది ఎలక్ట్రిఫై అయింది అప్ టు నవంబర్ 2025 అండి. ఓకేనా, నెక్స్ట్ ఈ మినిస్ట్రీ ఫర్ రైల్వేస్ ఎవరు? అశ్విని వైష్ణవ్ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ రైల్వే మినిస్ట్రీ. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి రైల్వేస్ది? న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్ అండి. ఎవరికైనా జీకే ఫౌండేషన్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునేది. దిస్ ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ అండి. తర్వాత కొన్ని డేస్ తర్వాత ఈ ప్రైజ్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ 2026లో CGL కానీ CHSL కానీ SIPC TSL PRB SIPC కానిస్టేబుల్ కానీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. RRB NTPC కూడా ఉంది ఈ 2026లో. ఇంకా వేరే ఏ ఎగ్జామ్కైనా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే దిస్ ఈస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ జీకే ఫౌండేషన్ కోర్స్ అండి. ఓకేనా, కంప్లీట్గా జీకే అనేది విత్ పిక్చర్స్ అండ్ కలర్ఫుల్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. ప్రతిదీ ఇన్ ఎ క్రిస్ప్ వే, ఇన్ ఎ సింపుల్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఏవే టాపిక్స్ కవర్ అవుతాయండి? హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మొత్తం 7 సబ్జెక్ట్స్ విల్ బి ఎక్స్క్లూజివ్లీ కవర్డ్ ఇన్ జస్ట్ 799 రూపీస్ అండి. ఓకేనా, ఈ ప్రైస్ అనేది కొన్ని డేస్ వరకే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే త్రూ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్ కానీ లేకపోతే తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ వెబ్సైట్ కానీ .com వెబ్సైట్ కానీ నేను డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఆ లింక్స్ త్రూ మీరు ఆ కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.